సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యుల సన్మాన కార్యక్రమం చేయాలి, మనలను మనం గౌరవించాలని అనుకున్నదే తడువుగా పద్మశాలి జర్నలిస్టుల సంఘంగా మేము కొంత చొరవ తీసుకున్నాం. మాకు గౌరవ మేయర్ గుండు సుధారాణి గారు, అలాగే పెద్దలు వన్నాల శ్రీరాములు గారు, మాజీ ఎమ్మెల్యే గారు, సాంబారి సమ్మారావు మాజీ జడ్పీ చైర్మన్ గారు, అలాగే కూరపాటి రమేష్ గారు కూరపాటి ఫౌండేషన్ తరఫున, అలాగే పద్మశాలి డాక్టర్ల సంఘంగా కూడా కలిసి వచ్చారు. దాంతోపాటుగా రిటైర్డ్ పద్మశాలి ఉద్యోగుల సంఘం కూడా మనకు సౌజన్యం ఇచ్చింది. రాష్ట్ర పద్మశాలి ఉద్యోగుల సంఘం అధ్యక్షులు ఇక వెంకటేశ్వర్లు గారు చొరవ తీసుకొని కొంత కోఆర్డినేట్ చేసి ఈ కార్యక్రమానికి రూపకల్పన చేయడం జరిగింది. దీనికి సదానందం గారు, అలాగే కేశవమూర్తి గారు, మెండు రవీందర్ గారు సీనియర్ జర్నలిస్ట్, అలాగే మిగతా ప్రధాన కార్యదర్శి వల్లాల వెంకటరమణ గారు, ఉపాధ్యక్షులు గడ్డం కేశవమూర్తి గారు అందరం కలిసి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో పాల్గొన్న గెలుపొందిన మన కుల బంధువులైన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులందరికీ కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించి రాష్ట్ర పద్మశాలి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఇక వెంకటేశ్వర్లు గారు మొదటగా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ముఖ్యంగా గత అక్టోబర్లో గ్రూప్ 1, గ్రూప్ 2 సాధించిన మన పద్మశాలి విద్యార్థులకు జిల్లా పరిషత్లో ఘనంగా సన్మానించడం జరిగింది. అది జర్నలిస్ట్ అసోసియేషన్, ఉద్యోగుల సంఘం కలిపి మన రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ఒక 29 మంది, అంటే ఓన్లీ వరంగల్ ప్లస్ కరీంనగర్ జిల్లాలకు సంబంధించి వారిని మన 2 సంఘాల తరఫున సన్మానించడం జరిగింది. అది రాష్ట్రంలోనే ఒక సెన్సేషనల్ న్యూస్గా రావడం జరిగింది. అలాగే కాకుండా మొన్ననే జరిగిన ఒక గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా ఇంత త్వరగా మన నాగరాజు గారే ఈ యొక్క ప్రపోజల్ పెట్టడం జరిగింది. ఇంత తొందరలో త్వరగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఇప్పటివరకు ఎవరు చేయలేదనుకుంటున్నాను నేను. ఏ సంఘం వాళ్ళు మొట్టమొదటిగా మన జర్నలిస్ట్ సంఘం వాళ్ళే ఈ యొక్క కార్యక్రమానికి రూపకల్పన చేశారు. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నందుకు వారికి, వారి యొక్క కమిటీ సభ్యులందరికీ అభినందన తెలుపుకుంటూ, ముఖ్యంగా ఈ యొక్క ఎన్నికల్లో గెలుపొందిన మన సర్పంచులకు మరియు ఉప సర్పంచులకు, వార్డు సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మన ప్రతి డిపార్ట్మెంట్లో మన పద్మశాలి ఉద్యోగుల సభ్యులందరూ ఉన్నారు. కాబట్టి మీకు ఏ విధమైన, మీరు ఏ కార్యాలయంలో మీకు ఏదైనా సహాయం కావాలితే మా యొక్క పద్మశాలి ఉద్యోగుల సంఘం తరఫున మేము మీకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు జస్ట్ ఒక మెసేజ్ పెట్టినా చాలు, మేము మీకు అన్ని విధాలుగా సహకరించేందుకు ముందుంటామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు నాగరాజు గారికి మరియు స్టేజ్ మీద అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. జై మార్కండేయ. ఉప సర్పంచులు, వార్డు నెంబర్ గెలిచిన ప్రతినిధులందరికీ హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటూ, పద్మశాలి యూనిటీ ఇప్పటివరకు కొద్దిగా అసోసియేషన్ అంటే పొలిటికల్గా మనం ఇంకా ఎదగడం చాలా తక్కువనే ఉన్నది. ఈ మధ్యలో కొద్దిగా ర్యాపోర్టు పెరుగుతుంది. మా ఎంప్లాయీస్ అసోసియేషన్ అంటే డైరెక్ట్గా సపోర్ట్ చేయదు కాబట్టి రిటైర్డ్ ఎంప్లాయీస్ చేయడానికి కొద్దిగా వీలు పడుతుంది. మా ఆర్గనైజేషన్స్ రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ మాకు అన్ని డిపార్ట్మెంట్లో టచ్లో ఉంటుంది. ఇంతకుముందు అంటే సర్పంచులకు నిధులు ట్రెజరీ ద్వారా, చెక్కు ద్వారా డబుల్ సంతకం ద్వారా డ్రా చేసేది సర్పంచులు. ఇప్పుడు సెంట్రల్ ఫండ్స్ ఏం చేస్తుందంటే, నేను రిటైర్డ్ అయిన తర్వాత 2020 డైరెక్ట్గా పడుతున్నాయి. స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ సరిగా మనకు వస్తలేవు. ఫండ్స్ వచ్చిన ఫండ్స్ రిలీజ్ అవుతలేవు. చెక్స్తో కొంత సర్పంచులు వర్క్ చేసి చాలా బాధపడ్డారు. కొంత నేనున్న సమయంలో కూడా బ్యాన్ పీరియడ్ అవి ఇప్పుడు ఈ 5 years నుంచి కూడా ఎక్కువ ఉంటుంది. వర్క్స్ ఇష్యూలో సర్పంచులు కానీ ఉప సర్పంచ్ కొంత బాధపడవలసి వస్తాయి. అంటే ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ రిలీజింగ్ కాకపోవడం వల్ల కొంత బాధకున్నది. ఆర్థిక ఇబ్బందుల్లో తన సొంత పైసలు పెట్టి వాళ్ళకి డబ్బులు రాక ఆత్మహత్యలు చేసుకున్న సర్పంచులు ప్రాబ్లమ్స్ ఇవన్నీ జరుగుతున్నాయి. జాగ్రత్తగా ఉప సర్పంచులు జాగ్రత్తగా కొంత వర్క్స్ చేసేటప్పుడు ఆలోచించి చేయమని కోరుతూ, మరి మా ఎంప్లాయీ ప్రెసిడెంట్స్ ఆఫ్ వెంకన్న గారిని కానీ, మా రిటైర్డ్ అసోసియేషన్ కానీ ఏమైనా ఉంటే మాకు మీరంతా ఇన్ఫార్మ్ చేస్తే మేము దానికి మన క్యాస్ట్కు ఎట్లా ఏ విధంగా ఏమైనా గైడ్లైన్స్ డిపార్ట్మెంట్లో కూడా ప్రాబ్లమ్స్ ఉంటే సాల్వ్ చేయడానికి ముందంజలో ఉంటాయని కోరుకుంటూ థ్యాంక్ యూ. నా పేరు భీమరాజు సత్యనారాయణ, పద్మశాలి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా సింగరేణి కార్మికుని, 33 ఏళ్ళ. అలాగే చేనేత ఐక్యవేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుని, బీసీ సంఘానికి కూడా నాయకుని. ఎందుకంటే ఇవాళ మన ఎలక్షన్లలో ఎంతో కష్టపడి ఇన్ని గ్రామాలలో బాగా కష్టపడి ఇవాళ ఉప సర్పంచులుగా, సర్పంచులుగా, వార్డు మెంబర్గా గెలవాలంటే బాగా కష్టం. ఇవాళ మనం
సర్వం ఒడ్డి మన పలుకుబాన్ని ఉపయోగించుకొని మీరందరూ ఇంత సర్పంచులుగా గ్రామాలలో మన ప్రజలకు సేవ చేసేందుకు మీరు ఎంతో చేసినారు. ఆ ఎన్నికలలో ఎంతో అగ్రవర్ణాలు నిలబడ్డా కానీ అన్నిటికీ మళ్ళీ బీసీలు కూడా వేరే వేరే వర్ణాలు అందరూ నిలబడ్డా కానీ దానిలో మీరు తట్టుకొని వాళ్ళు నిలబడి ఇంత సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు మెంబర్గా నిలబడేందుకు మీ అందరికీ కూడా అది ధన్యవాదాలు మరియు శుభాకాంక్షలు చేస్తున్నాను. ఎందుకంటే మన పద్మశాలీలు కులము మన ఎక్కడైనా మన ఆఫీసులలో పోయినప్పుడు మీరు పద్మశాలి ఉద్యోగులు కానీ ఎంపీడీఓలు ఇప్పుడు ఇంకా రాష్ట్ర అధ్యక్షుడు మన దగ్గర వరంగల్ జిల్లాలో ఎంపీడీఓలు మరియు ఎంఆర్ఓలు ఎస్ఐలు అందరూ కూడా ఉంటాయి. ఈ నంబర్లు ఎందుకంటే మనం కులముల ఇప్పుడు అంటే వేసేటోడు కూరేసేటోడు మనోడు అయితే ఏ మూలకున్న 2 గంటలు ఎక్కువ వేసినట్టు అట్లనే మన పద్మశాలి అని ఆ ఉద్యోగుల దగ్గరికి పోయి సార్ నేను సర్పంచ్ని పలాని గ్రామానికి నేను కూడా మీ కులమైన అని అన్నామనుకో మనకు ఏదైనా మంజూరు కానీ లేకపోతే ఏదైనా వాడికాల కానీ ఏదైనా గ్రామ అభివృద్ధి కోసం కూడా నిధులు మనకు వస్తాయి. ఎందుకంటే రాష్ట్రంలో కూడా మన పద్మశాలి అగ్రనాయకులు చాలామంది ఉన్నారు. వారి దృష్టి కూడా తీసుకపోతే మీరు ఎలాంటి సాయం చేస్తారు. మన సాంబార్ సమ్మారావు అన్న గారు జడ్పీ చైర్మన్ అప్పుడు పరకాల కానీ నర్సంపేటలో కానీ అప్పుడు జడ్పీ చైర్మన్ అయినప్పుడు అన్న ఇట్లా అనగానే ఒక్కొక్క నర్సంపేటకు అలాగే పరకాలకు ఇట్లా అంటే ఫంక్షనాలకు పద్మశాలి ఫంక్షనాలకు కూడా మనకు ఎన్నో నిధులు మంజూరు చేసిండ్రు. కనుక ఎవరికి కానీ మీరు ఎలాంటి ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు కావాలన్నా మనం అందరం కూడా పద్మశాలీలము మండల కమిటీలలో కానీ అందరం మనం ఐక్యంగా ఉండి మనం ఈ పద్మశాలీలను మన అందరం రాజకీయంగా కూడా ఎదుగుతూనే బాగుంటుంది. ఎన్ని లక్షల రూపాయలు పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నా కానీ చిన్న వార్డు నెంబర్ వచ్చినా ఇవాళ ఎక్కడ గ్రామ సభలో కానీ మండల సభలో కానీ స్టేజ్ మీదకి వస్తే ఆ విలువ వేరే ఉంటుంది, రాజకీయ విలువ వేరే ఉంటుంది. కనుక మనం ఇవాళ మీరు సర్పంచులుగా ఉప సర్పంచులుగా రాబో కాలంలో ఇంకా మీరు గ్రామాల సమగ్ర అభివృద్ధి కృషి చేసుకుంటూ మన పద్మశాలి అసోసియేషన్లు కానీ ఎవరైనా పేదవారు ఉంటే వారికి మన అందరం అయ్యో ఏదైనా ఆపద వచ్చిందనుకో మనిషికి ఒక 500 వేసుకుంటే ఒక 10,000 5,000 అయితే అట్లాంటి వాళ్ళని కూడా మనం కుల బంధువులను ఆదుకోవాలని చేనేత కార్మికులు రాష్ట్రంలో దాదాపు మన పూర్వీకులు అంటే దాదాపు ఒక 70-80 బట్టి మన తాతలు తండ్రులు అందరూ కూడా చేనేత నేర్చుకొని మనం దాన్ని నమ్ముకొని మనం ఇవాళ వాళ్ళు చదివిస్తేనే ఇవాళ వీళ్ళందరం రాజకీయంగా కానీ ఉద్యోగం కానీ మనం ఎదిగినాం. ఇవాళ అంతరించిపోయింది చేనేతను. ఇవాళ వాళ్ళు పొద్దున్న 7 గంటలకు వచ్చి నేర్చి సాయంత్రం రాకుంటే వాళ్ళకు ఒక 300-250 కూడా కూలి గిడతలేవు. వాళ్ళు ఇవాళ ప్రభుత్వం కూడా 30 కోట్ల రుణాలు మంజూరు మాఫీ చేసినామన్నా కానీ అవి కూడా ఆచరణకు రాలే. కనుక అగ్రనాయకులు కూడా మీరు అందరూ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి మన చేనేత కార్మికుల రుణాలు మరియు ఇవన్నీ అలాగే పద్మశాలి కార్పొరేషన్ మరియు చేనేత కార్పొరేషన్ పవర్లూమ్ కార్పొరేషన్ కూడా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఏర్పాటు చేసి వారికి మన పద్మశాలి అందరినీ ఆదుకోవాలని ప్రతి ఒక్క బట్టల దుకాణం ఉన్న వాళ్ళకు వారికి కూడా ఒక మన తెలుగులకు షాపులు అమ్ముకున్నట్టు మొబైల్ ఇచ్చినట్టు ఒక బైకు మాకు కూడా పద్మశాలీలకు కూడా చేనేత కార్మికులు ఇవ్వాలని సందర్భంగా మనం పద్మశాలీల ద్వారా ప్రభుత్వానికి ఈ సభ ద్వారా డిమాండ్ చేస్తున్నాం. కనుక ఎవరన్నా మనకు 50 అందరికీ అదివరకు 60 ఏళ్ళు అయితేనే మనకు పింఛన్ వచ్చేది. అప్పుడు రాజశేఖర రెడ్డి దృష్టికి మన కొండ లక్ష్మణ బాబుజీ గారి దృష్టికి మన అందరూ పద్మశాలి అగ్రనాయకులు అందరం అప్పుడు పోయి వారి దృష్టికి తీసుకుపోతే హైదరాబాద్లో మీ నేచుడు అందరూ తొందర ముసలు అవుతారు. కనుక అందరికీ 50 ఏళ్ళకే ఇవాళ మనకు పింఛన్ వస్తుందంటే రాజశేఖర రెడ్డి మన పద్మశాలి అగ్రనాయకులు ఇక్కడ జిల్లాలో సాంబార్ సమారాయణ గారు ఈ ఇంకా అందరూ అంటే అప్పుడు దృష్టికి తీసుకుపోయినాం. మన అవస్థను ఇప్పుడు అడగండి అమ్మాయి నా అన్నం పెట్టది కనుక మా అవస్థ ఉన్నది మా గిట్లు ఉన్నది అని మన అన్నల దృష్టికి తీసుకపోతే వారు గవర్నమెంట్ దృష్టికి తిరుగుతారు. ఇవాళ మనల్ని చూసే 50 ఏళ్ళకు గౌన్లు కూడా మేము తాళి చెట్టు ఎక్కి మేము బాగా తొందర అలసిపోతాం. కనుక మాకు కూడా 50 ఏళ్ళకి వెయ్యాలంటే మన రాష్ట్రంలో 50 ఏళ్లకు పింఛన్ ఉన్నోళ్ళు ఒక చేనేత కార్మికులు మరియు ఒక గౌడ సోదరులు తప్ప ఎవరికి లేదు. ఎవరికైనా 60 ఏళ్ళు ఎత్తనే ఉన్నది. కనుక దీన్ని మళ్ళా అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళకు కూడా చేనేత కార్మికులకు వారికి కూడా అప్లికేషను మన వృద్ధాప్య పింఛను వచ్చేదాన్ని చూడాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ 2000 పింఛను రాష్ట్ర ప్రభుత్వం అన్న ప్రకారం 4000, వికలాంగుల పింఛను 6000 పెంచాల్సిందిగా ఈ సందర్భంగా మా చేనేత కార్మికుల పక్షాన మా వృద్ధాప్య పింఛను పెంచాలని ఈ సందర్భంగా పద్మశాలి సంఘం డాక్టర్ అసోసియేషన్ మన జనరల్ అసోసియేషన్ తరఫున మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. స్థానిక సంస్థల ఎలక్షన్లలో సర్పంచులుగా ఉప సర్పంచులుగా వార్డు మెంబర్గా గెలుపొందిన ఈ సన్మాన కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మన వేముల నాగరాజు అన్నగారికి మరియు
మన ప్రత్యేక ఆహ్వానితులు వన్నాల శ్రీరాములు గారు మరియు పెద్దలు మన సాంబారావు గారు, గుండు సుధారాణి గారు, మన గ్రేటర్ మేయర్ గారు, తర్వాత స్టేజ్ మీద ఉన్న మన డాక్టర్స్ గారు మరియు అందరూ మన ఉద్యోగ సంఘాల వారికి మరియు మీడియా అందరికీ మరియు మన ఇక్కడ ఉన్న అందరి సర్పంచ్లకు గెలుపొందిన అందరికీ నా యొక్క శుభాకాంక్షలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, నా పేరు వల్లాల అశోకు, మాది రఘునాథపల్లి మండలం, జనగామ జిల్లా. నేను దాదాపుగా మన పద్మశాలి కులంలో దాదాపుగా ప్రజాప్రతినిధిగా రావడం చాలా తక్కువ, వారికి ప్రోత్సహించే వాళ్ళు కూడా చాలా తక్కువ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మన పెద్దలు మనకు తోడుగా ఉండి మనకు ఏదైనా ముందు అవకాశాలు ఏమైనా ఉంటే చేస్తానని హామీ ఇస్తున్నారు. ముందుగా ఎందుకంటే నేను దాదాపుగా 1995లో ఒక వార్డు మెంబర్గా గెలిచి సర్పంచ్తో పాటు చెక్ పవర్గా ఉండే, దాంట్లో నేను కొంచెం యాక్టివ్గా పనిచేయడం వల్ల నాకు 2001లో మళ్ళీ నేను సర్పంచ్గా బీసీల సర్పంచ్గా అవకాశం ఇచ్చిళ్ళు. అప్పుడు 2001లో మన సాంబారావు గారు కూడా అప్పుడు రేగొండ జెడ్పీటీసీగా ఉండి తర్వాత మన జిల్లా పరిషత్ చైర్మన్గా కూడా చేశారు. అప్పుడు కూడా నేను సర్పంచ్గా చేశాను. మన పెద్దలు వన్నాల శ్రీరాములు గారు, కాకపోతే వాళ్ళు చేసినప్పుడు నాకు గుర్తులేదు కానీ కాకపోతే నేను సర్పంచ్ అయిన తర్వాత చాలాసార్లు వాళ్ళ ఇంటికి పోవడం, మన సమస్యలు ఏంటిదని కొంచెం చెప్పుకోవడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు అప్పటి నుండి నేను ప్రజల్లో వండుకుంటూ నేను ఒక సర్పంచ్గా 2001లో గెలిచినప్పుడు ఒక 300 మెజార్టీతో గెలిచిన. ఈరోజు నేను జనరల్ సీట్లో దాదాపుగా ఒక రెడ్డిస్ మీద 281 మెజారిటీతో సర్పంచ్గా గెలిచాను. కాకపోతే గ్రామంలో నేను మంచి పని చేసుకుంటూ వచ్చినా కాబట్టి నాకు చాలా వరకు ప్రజలు ఆదరించి అభిమానించి మళ్ళీ ఈయన వస్తే గ్రామాన్ని అభివృద్ధి చేస్తాడనే ఉద్దేశంతో నన్ను గెలిపించుకున్నారు. వాళ్ళకు నేను చేయగలను, గ్రామాభివృద్ధి చేయగలను. కాకపోతే మాకేమైనా పనులున్నా పెద్దలు మేము అందరి దృష్టికి తీసుకొస్తాము, మాకు సహకరించాలి, మేము గ్రామాభివృద్ధిలో ముందుగా ఉంటామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ సభ ముందున్న పద్మశాలి కుటుంబీకులందరికీ నా యొక్క నమస్కారాలు. నా పేరు తౌటం నవీన్, చిట్యాల గ్రామం మాది. చిట్యాల మేజర్ గ్రామ పంచాయతీ నుండి మా తల్లి గారిని తౌటం లక్ష్మి గారిని బరిలో ఉంచి 597 మెజార్టీతో మేము అక్కడ గెలుపొందినాము. నేను వార్డు సభ్యునిగా అక్కడ పోటీ చేసి 236 మెజార్టీతో నేను గెలిచాను. ఈరోజు మన హన్మకొండ నగరంలో విక్టరీస్ ఫెలిసిటేషన్ అనే కార్యక్రమాన్ని మీరు ఇంత తక్కువ సమయంలో ఏర్పాటు చేసినందుకు పద్మశాలి జర్నలిస్ట్ అసోసియేషన్, పద్మశాలి డాక్టర్స్ అసోసియేషన్, పద్మశాలి విశ్రాంతి ఉద్యోగుల అసోసియేషన్కి ప్రత్యేకంగా నా యొక్క నమస్కారాలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అతి తక్కువ సమయంలో మీరు మన కుల బంధువులను అందరినీ గుర్తించి వారి నెంబర్లు సేకరించి ఇంత మంచి అద్భుతమైన వాతావరణంలో మీరు మాకు పిలిచి ఒక గౌరవాన్ని ఇవ్వడం చాలా సంతోషం సార్. ఈ సందర్భంగా మీకు ఒక సూచన, వయసులో చిన్నవానైనా కూడా ఏం తప్పుగా అనుకోవద్దు. నాకు జరిగిన సంఘటన ఏంటంటే అనివార్య కారణాల వల్ల నేను చిట్యాల గ్రామంలో ఒక పద్మశాలితోటే పోటీ ఇవ్వాల్సిన అవసరం వచ్చింది. అంటే కొంచెం మనం ఎలక్షన్స్ ఇప్పుడు రాబోయే మళ్ళీ కొన్ని రోజులలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. కాబట్టి ఎక్కడైతే పద్మశాలి కులం నుండి పోటీకి రావడానికి సిద్ధంగా ఉంటారో వారిని కొంచెం ఎంకరేజ్ చేయడం ముందుగానే. ఎక్కడైనా 2-3 మన క్యాస్ట్ల నుండే పోటీ చేయాల్సి వస్తే మీరు పెద్ద మనుషులాగా వచ్చి కన్విన్స్ చేసి ఎవరినో ఒకరిని బరిలో ఉంచడం వల్ల కొంతమైన ఆర్థిక భారం వాళ్ళకి తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు గెలిచిన తర్వాత గుర్తించి ఇలా అభినందించడం అనేది చాలా మాకు హర్షం వ్యక్తం చేస్తున్నాం సార్. ఇదే విధంగా రాబోయే ఎన్నికలలో ఎక్కడైతే మన కుల బంధువులు పోటీలో ఉండాలనుకుంటున్నారో వారిని సమన్వయం చేయాల్సిన అవసరం కూడా ఉంది సార్. ఖచ్చితంగా దాన్ని కూడా ఆలోచన చేసి రాబోయే రోజులలో జరిగే ఎలక్షన్స్లలో మీరు ఆ కార్యక్రమం కూడా చేయాలని నేను కోరుకుంటున్నాను సార్. ధన్యవాదాలు, నాకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. ముఖ్యంగా రాజకీయాల్లో మాకు ఎట్లాంటి ఇన్ఫ్లుయెన్స్గా ఉన్నటువంటి గతంలో జెడ్పీ చైర్పర్సన్గా చేసిన సాంబారావు గారికి, మన మాజీ వర్ధనపేట శాసనసభ్యులు గారు వన్నాల శ్రీరాములు గారికి ధన్యవాదాలు సార్. మిమ్మల్ని మేము ఇన్ఫ్లుయెన్స్గా తీసుకొని రాజకీయంలో ముందు పోవడానికి ఎప్పుడు రాజకీయంలో ఉంటాం సార్. థ్యాంక్ యూ సార్, అందరికీ థ్యాంక్ యూ.
అడ్జస్ట్ చేద్దాం. నవీన్ గారు. మనను మనమే నిర్ణయించుకొని ముందుకు వెళ్తుంటే మన పద్మశాలీలు నవీన్ ఇంతకుముందు అన్నట్టు మన పద్మశాలీలే మనల్ని తొక్కేనికి ఎదుటి వ్యక్తికి సపోర్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రతి కాడ మనం నిర్ణయించుకొని వెళ్తుంటే మనన్నే తొక్కేయడానికి ప్రయత్నిస్తున్నారు. మన పద్మశాలిలే, వేరే వాళ్ళు కాదు. అంటే వాళ్ళు ఒక వ్యక్తి ఎదిగితే మన పద్మశాలలో ఓర్చుకోరు, ఓర్చుకోకుండా చేస్తారు. అది మనమే వాళ్ళను ఎదుర్కొనే సమస్యను ఎదుర్కోవాలి, గెలిచి ముందుకు పోవాలి ఎక్కడ కూడా. అట్నే మన కుల బాంధవులందరికీ కూడా పేరున కృతజ్ఞతలు. మీరు ఎన్నో ఆటుపోట్లను తట్టుకొని బయటపడ్డారన్న సంగతి మాకు తెలుసు. ఎందుకంటే కొన్ని గ్రామాలు మేము తిరిగిన గ్రామాలలో పద్మశాలీలు ఓడిపోయింది. ఎంతో బాధపడ్డాం. నిజంగా చెప్పాలంటే మెజార్టీ ఉన్న కులం స్వయంకృత అపరాధంతో ఓడిపోయింది. ముల్కనూరు అంటే ఏంది, కమలాపూర్ అంటే ఏంది, వెంకటేశ్వరుల పల్లె అంటే ఏంది, వాళ్ళని చూస్తే ఒకటి ఎర్రడి కొలిమిలో కాల్చి పెట్టాలి వాతలన్నంత బాధ కలుగుతుంది ఇవాళ. ఎందుకంటే జ్ఞానం లేదు, మేధావులు మళ్ళా జాతిని ఉద్ధరించే మేధావుల్లాగా అన్ని రంగాలలో ఉన్నారు. కానీ ఎలక్షన్స్ కాడికి రాగానే వాళ్ళు ఏమవుతారో మరో తెలియదు. పోటీ చేయాలంటే చేయనంటారు, చేసినోనికి సహకరించరు. ఎంత బాధ అండి. 1.5 కోటి ఖర్చు పెట్టింది ఒక ప్రతినిధి, ఉడగొట్టిందండి. మెజార్టీ కులం ఉన్నది మళ్ళీ దాన్ని. ఒక దగ్గర 500 ఓట్లున్న మన కులస్తులు 25 ఓట్లున్న వంతో ఓడిపోయింది. ఎంత బాధ అంటే అరే ఈ జాతి ఎన్నడు గదులకవుతుంది. 30-40 ఏళ్ళ నుంచి అలా తిరుగుతాను, ఇంటింటికి పిలిచినట్టుగా పిలుస్తాను, అరే ఇంత కదలిక లేదురా అని చాలా బాధపడతా అంటాం. అయినా నిరంతరం సాధన చేస్తాం. జ్ఞానం అనేది అదే వస్తుంది. 10 మంది ఉన్న కాడికి పోయినాం, 100 మంది ఉన్న కాడికి పోయినాం, 10,000 మంది వచ్చిన కాడికి పోయినాం. అలా సాధక బాధకాలు విన్నాం. ఈ పొద్దుగాలు లేస్తే ఇదే పని మీద తిరగాలనే ఒక కాంక్షతో తిరుగుతాను. ఎందుకంటే మా ఏజ్ కూడా అయిపోతుంది. 72 ఏళ్ళకి వచ్చినాం. ఇక ఎన్నేళ్ళు బతాం మనకు తెలియదు. డెడ్ లైన్ మీద ఉన్నాం. కనీసం ఓ కిందోళ్ళన్నా తయారవుతారు, వాళ్ళని చూసన్నా ముందు జాతి కదలిక అవుతుంది, మన వంతు కర్తవ్యం మనం చేయాలి అనే ఒక పట్టుదలే మమ్మలను ముందుకు నడిపిస్తున్నది. ఇవాళ మన జాతిని తలుచుకుంటే కొత్తవాడకు పోయి ఒక ఇంటర్వ్యూ లాగా తీసుకున్నట్టుగా తిరిగితే మనకు గలబడేది ఏంటంటే ఆకలి దప్పులతోటి అలమటించి చచ్చిపోయే జనాలు కనబడతారు. 200 అండి వాళ్ళు పొద్దున్న సాయంత్రంగా చేస్తే దొరికే జీతం కూలి 200 రూపాయలు. 200 బతుకుతాం అంటే వాడు 100 రూపాయలు పాపం పోయి ఇంత కుటుంబ తాగుతాడు. భార్య కూడా పని చేస్తుంది 100-150 రూపాయల పని. ఇంటికి వెళ్ళాక వాళ్ళని చూస్తే చిక్కి చిదిలమై ఉంటారు. వాళ్ళని చూస్తే దౌర్భాగ్యమా, వీళ్ళు ఈ పనిలో ఉండు దౌర్భాగ్యమా అని బాధపడవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే మనమే వేరే బట్టలు కొనుక్కొని కట్టుకుంటాను. మన చేనేత బట్టలు మనం కట్టుకుంటలేవు, మనకు అందుబాటులోకి వస్తలేవు కూడా. అవి చెద్దరు ఇవి అంటే కొనుక్కొచ్చుకుంటాం కొంత మటుకే. ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితులు అసలు అందరూ అన్ని బట్టల దుకాణాల్లో మన వాళ్ళే గుమాస్తాలు. 4-5 సీట్లు ఉంటే మీరు పెద్ద సీటు కాదురు అంటారు వాడు. మరి వారోనికి 10 షాపులు ఉంటే అన్నాడు. మన దాంట్లో 4 ఉంటే నీకెందరూ పెద్ద షాపులు కాదురా మీ అంటారు. మళ్ళీ వాడు పంపించేదంతా వాళ్ళ దుకాణాలకే పంపించుకుంటారు, మన దుకాణం పోనీయరు. అంటే ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో మన వాళ్ళు కుట్టుమిట్టాడుతారు. అంకిత భావంతో పనిచేయండి. అంకిత భావంతో పనిచేసినప్పుడే ఇంకోటి తయారవుతారు. ఇప్పుడు వాళ్ళ అమ్మని గెలిపించుకునేందుకు ఆయన పోటీ చేయవలసిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే అందరినీ కదిలించగలుగుతా అనే ఒక పట్టుదలతో ఆయన పోటీ చేసింది అనేది కనబడ్డది. మిత్రులారా, కష్టాలు మనకే వస్తాయి, మనిషికి రాకుండా పోవు. కష్టాలను జయించేటోడు కూడా మానవుడే. కాబట్టి నిరంతరం పోరాడుతూ ఉండాలి. అప్పుడే మనకు విజయం లభిస్తుంది. శ్రీరాములు అసంటోని జీవిత చరిత్రను మనం అధ్యయనం చేయాలి. ఒక కార్యకర్తగా కొన్ని సంవత్సరాలు తిరిగిండు. ఆఖరికి కనికరించి ఎమ్మెల్యే టికెట్ వచ్చింది, గెలిచిండు. మళ్ళా తర్వాత టికెట్ ఇవ్వలే ఆయనకు.
మళ్ళీ దొరకిచ్చిండు. ఆ దొర గెలిపించిండు. ఈ దొరే మన పద్మశాలి దొర గెలిపించిండు. ఆయన రెండోసారి టికెట్తో ఆయన ఓడిపోయింది. అంటే మనోళ్ళని ఎట్లా దొక్కుతాను అనేది చూస్తే ఏ పార్టీ కూడా మనలను పిలిచి టికెట్ ఇవ్వదు. మన పోరాటమే మనలను ముందుకు తీసుకుపోతుంది. రాబోయే జిల్లా పరిషత్తు ఎన్నికలకు మనం సన్నద్ధమై జడ్పీటీసీలు ఎంపీటీసీలను గెలిపించుకొని ముందుకు పోవాలంటే మనం జాగృతమై ఇప్పటి నుంచే తిరగండి. 15 రోజుల ముంగట కాదు, 1 నెల 2 నెలల ముంగట తిరగండి. తిరిగితే ఖచ్చితంగా మన వాళ్ళు గెలుస్తారు. రాబోయే అసెంబ్లీకి మనం పోటీ ఇస్తాం. ఈసారి మెడలు తిరిగిపోయేవాడు దెబ్బ కొట్టేందుకు సిద్ధం అవుతాను. ఏం మనం ఇది కావాల్సిన అవసరం లేదు. మనకు ఏ కులము అగ్రవర్ణపోడు మనకు వెల్విచర్ కాదు. అది ఫస్ట్ మనం నిర్ధారణకు రావాలి. అది రాకుండా రాజేంద్ర నచ్చిండా సంకలు కొట్టుకుంటే కాదు. రాజేంద్ర నచ్చిండని సంకలు కొట్టుకుంటే మన వెల్విచర్ కాదు, పక్కన వెల్విచరే. వాళ్ళ కులస్తులు దాదాపులా అందరు కలిసి ఒక మీటింగ్ పెట్టుకొని కొన్ని కోట్ల రూపాయలు వసూలు చేసి గెలిపించుకున్నారు. ఆయన మన బీసీని ఓడియాలనే ఒక పట్టుదలతోటి బీసీల నియోజకవర్గంలో బీసీ గెలవకుండా పోయిండు. కాబట్టి ఏంటంటే మనలను ఎట్లా హత్య చేస్తాను పొలిటికల్గా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ అబ్జర్వ్ చేసి మనోళ్ళని మనం కాలు బట్టి గుంజకుండా చేయుతనియండి. నేను డబ్బేకున్నా పర్వాలేదు, వాడు ఇబ్బంది పడతాడు, కష్టపడతాడు, బయటకు వస్తాడు, కానీ కాలు పట్టి గుంజకండి. మిత్రులారా, నేను అన్నదా భావించద్దు. నేను చెప్పేది కొద్దిగా ఈనాటి దండం పెడతా. పద్మశాలి విజయం సాధించాలంటే జై పద్మశాలి, జై పద్మశాలి, పద్మశాలి ఐక్యత, పద్మశాలి ఐక్యత, జై మార్కండయ్య. ఎంతో కష్టపడి ప్రజాప్రతినిధులు ఎన్నికైనరు. మీ గెలుపుల మేమంత వల్ల సహకారం చేయకపోయినా కూడా ఈ 5 సంవత్సరాలు మీ పదవి కాలం విజయవంతంగా పూర్తి కావాలంటే మీ అందరి సహాయ సహకారం ఎప్పుడు మేము అందిస్తాం. ఎందుకంటే జర్నలిస్టులుగా ప్రతి మండలంలో పద్మశాలి కులానికి చెందిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ సహాయ సహకారం తీసుకొని పద్మశాలి ప్రజాప్రతినిధులుగా 5 ఏళ్ళు మీరు మంచి పరిపాలన సాగించాలని మేము సహకారం ఇస్తాం. మాతో పాటుగా ప్రతి మండలంలో కూడా ఎంపీటీఓలు, మండల పంచాయతీ ఆఫీసర్లు మన పద్మశాలి కులస్తులు ఉన్నారు. వారి సహకారం కూడా తీసుకొని మీరు మన అందరితో కలిసి గ్రామాల అభివృద్ధి చెందడానికి మేము మంచి కృషి చేయాలని కోరుకుంటూ, మీరు 5 ఏళ్ళు మంచి పరిపాలన సాగించాలని ఆశిస్తున్నాం. మిత్రులు చెప్పారు, నవీన్ చెప్పినట్టుగా వాస్తవమే. పద్మశాలి పెద్దలు కొంతమంది చొరవ తీసుకోకపోవడం వల్ల మన వాళ్ళే పోటీపడి, ఖర్చుల పడి, ఇబ్బందుల పడి చిట్యాలో గెలిచిన వాళ్ళు మనలే, ఓడిన మనలే, అది వేరే విషయం అనుకోండి. ఇంకా మిగతా దిక్కుల మన వాళ్ళను ఓడిపోయారు, మిగతా క్యాస్ట్ వాళ్ళు గెలిచారు. అటువంటి కాడ మనం చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. రానున్న ఎన్నికల్లో కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని మండల పరిషత్ ఎన్నికలు రానున్నాయి, మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి. ఈ సందర్భంగా మన క్యాస్ట్ నుంచే ఒకలే పోటీ చేసే విధంగా, వారిని గెలిపించే విధంగా మేమంతా కూడా కలిసికట్టుగా తిరుగుతామని మేము అందరు పడిస్తున్నాం. ఇది ఒక హామీ ఇస్తాం. నేను అంటే కుడాలో ఆఫీసర్గా పనిచేసినప్పుడు మన పద్మశాలి సంఘాలు ప్లస్ మనుషులు ఒక విలేజ్ని తీసుకుంటే దాదాపు 80% ఉన్న విలేజ్లో కూడా మనోళ్ళు ఓడిపోతున్నారు. ఎందుకు ఓడిపోతున్నారు? 20% ఉన్న వాళ్ళు ఎట్లా గెలుస్తారు, 80% ఉన్న వాళ్ళు ఎట్లా ఓడిపోతారు అనేది నేను ఆఫీసర్గా అప్పుడు అక్కడ రిటర్నింగ్ ఆఫీసర్గా, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్గా పనిచేసేటి. ఎందుకు అవుతుందంటే 2 ఎగ్జామ్స్. ఒకటేమో మన మెజారిటీ ఉన్న వాటిల్లో యూనిటీ లేకపోవడము. ఎప్పుడో మళ్ళా ఎలక్షన్స్ దాటినాక ముందైనా అన్న అమ్ములని మంచిగా మాట్లాడుకుంటాను. తర్వాత ఎప్పుడైతే ఎలక్షన్స్ వచ్చినాయో డివైడ్ అవుతారు. 80%ను 20 అయిపోతారు, 20 వాళ్ళు గెలుస్తున్నారు. ఎందుకు గెలుస్తాను అన్నప్పుడు నేను కొందరికి అంటే ఒక ఆఫీసర్గా నేను లిమిట్స్ దాటి నేను చెప్పలేకపోతున్నా. మన క్యాస్ట్ అయినా కానీ చెప్పలేకపోతున్నా. అయితే అది చెప్పాలంటే కూడా సమయం కాదు. యాజ్ ఏ ఆఫీసర్గా ఉన్నప్పుడు ఇప్పుడు చెప్పచ్చు, ఇప్పుడు చెప్పుడు కాదు, ఇప్పుడైనా కానీ అవసరం లేదు. ఎందుకంటే మనం కూడా ఒక పొలిటికల్ ఒక యూనియన్ పెట్టేసుకోవాలి మన దాంట్లో పొలిటికల్గా. మేము ఎంప్లాయీస్ లాగా ఒక యూనియన్ లాగా పెట్టుకున్నాం. అట్లాగే పొలిటికల్గా కూడా ఒక యూనియన్ పెట్టుకోవాలి మన దాంట్లో. పెట్టుకుంటే రేపు ఎక్కడైనా మన పద్మశాలి మీద పద్మశాలి గెలవడమేంటి, ఒకరు ఓడిపోడు గెలుచుడేంటి, అట్లా అది కూడా జరగద్దు. అట్లా జరిగినప్పుడు మెజారిటీ ఉన్న కాడ ఈ పొలిటికల్ మన ఒక సంఘంని ఇక్కడ పెట్టుకుంటే వాళ్ళు అమికబుల్గా, చాలా ర్యాష్గా పోకుండా అమికబుల్గా ఉండి దాన్ని సాల్వ్ చేసేటోళ్ళు. ఒక విలేజ్ ఉన్నది 80% 20% ఉన్నప్పుడు దానిలో 2-3 స్థానాలు, 4 స్థానాలు
ఎందుకు వస్తారు అనేది ఇది ఒకటి మన దృష్టికి తీసుకురావాలి, ఇక్కడ అసోసియేషన్ దృష్టికి తీసుకురావాలి, ప్రెసిడెంట్ దృష్టికి. ఇది పొలిటికల్ ప్రెసిడెంట్ ఉండాలి, ప్యూర్గా పొలిటికల్ ఉండాలి. మళ్ళీ ఎంప్లాయీస్ అదని కాకుండా పొలిటికల్గానే ఉండుకుంటూ వాళ్ళకు ఈ దృష్టికి తీసుకొస్తే వీళ్ళు అమికబుల్గా కూర్చొని సాల్వ్ చేసి అక్కడ అంటే పొలిటికల్గా ఉన్నాయి. మళ్ళీ మా ఎంప్లాయీస్ కంటే అవన్నీ నడవయి. పొలిటికల్గా ఉన్న ఏ గ్రూప్ ఉన్నారు, ఇప్పుడు శ్రీరామ్ సార్ ఉన్నాడు, చాలా కష్టాలు పడి ఇచ్చిండు. అట్లాగే ఈసార్లు కూడా వీళ్ళందరూ పొలిటికల్గా వచ్చారు కాబట్టి వాళ్ళకి దీని టెక్నిక్స్ ఇప్పుడు నలుగురు పోటీ పడ్డా కానీ దాన్ని ఎవరు గెలవగలుగుతారు అనేది వాళ్ళ అనుభవంతో వాళ్ళు చెప్పగలుగుతారు. అమికబుల్గా సెట్ చేసి ఒక ప్రాపర్ పర్సన్ ఒక్కనైనా పెడితే వాళ్ళు అందరికీ సపోర్ట్ చేసేటట్టు 80% మన వాళ్ళకి గెలిచేటట్టు ఉండాలి, ఆ 20% వాడు గెలిచేటట్టు ఉండొద్దు. అదే ఇక్కడ జరుగుతుంది. తర్వాత ఇప్పుడు చాలా గెలిచింది. ఇప్పుడు నవీన్ అన్నారు మన పద్మశాలితోనే ఓడిపోయిండు. ఎట్లా ఓడిపోయిండు అంటే ఇక చాలా స్టఫ్ పర్సన్, ఆయన గెలిచినట్టు అంత ఈజీ పర్సన్ కాదు. ఒక పద్మశాలి ఉంచడానికి చాలా ఈజీ టాస్క్ కాదు. కాబట్టి అది కూడా చాలా కష్టాలు పడ్డాడు, చాలా ఖర్చు పెట్టుకున్నాడు. వితౌట్ ఖర్చుతో మంచిగా బ్యూటిఫుల్గా గెలవలసిన పర్సన్ అట్లా కష్టాలు పడి గెలిచిండు, ఫైనాన్షియల్గా అండ్ మానసికంగా కూడా. ఈ రెండోది ఇది జరగదు అనేది. తర్వాత పోతే ఇప్పుడు మీరు కొత్తగా వచ్చిళ్ళు, ఎలక్షన్స్ విన్నయ్య వచ్చిళ్ళు, మీ విలేజ్ను ఎలాంటి డెవలప్మెంట్స్ ఏమైనా ఉంటే కొంచెం నాకు విలేజ్ల గురించి డెవలప్మెంట్స్ గురించి ఐడియా ఉంది యాజ్ ఏ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్గా. మీకు ఎప్పుడైనా ఏ ఇబ్బంది వచ్చినా కానీ నన్ను అడగచ్చు, లేదంటే మా ప్రెసిడెంట్ గారిని అడగచ్చు, ఎవరైనా అడగచ్చు. నా దృష్టికి తీసుకొస్తే నేను కావాల్సి మీ విలేజ్కి వస్తాను. మీ విలేజ్లో టౌన్ ప్లానింగ్ ఆస్పెక్ట్లో మనం అంటే రాజకీయం అనేది నాకు పెద్ద రిస్క్ అనిపిస్తుంది. మీ నిజంగా ఈ ఒక విలేజ్ను బాగా డెవలప్ చేయాలి, ఎట్లా చేయాలి, ఏ విధంగా చేయాలి, ఫ్యూచర్కి హైడ్రా లాంటివి వస్తున్నాయి, అట్లా కూలగొట్టడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు అంటే ఇనిషియల్ స్టేజ్ లేనప్పుడు వస్తాంటాయి. గుండు సుధారాణ్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ముఖ్యంగా చాలా వ్యయ ప్రయాసాల కూర్చి అంటే మన కుల సంఘ పెద్దల సపోర్టు కొంతమేరకే ఉన్నప్పటికీ కూడా మీరంతా ఎంతో వ్యయ ప్రయాసాల కూర్చి మీరు విజయం సాధించగలిగిలో. అయితే ఏంటంటే మనం హక్కులు కాపాడుకోవడంతో పాటు హక్కులు సాధించాలంటే కూడా మనకు రాజ్యాధికారం అనేది ఇంపార్టెంట్. సో మనం చాలా రాజకీయంగా కూడా మన కమ్యూనిటీ చాలా వెనుకబడిపోతున్నది. బీసీ కులాలలో ప్రధానంగా గౌడ, మున్నూరు కాపు, ముదిరాజులు చాలా ఐక్యంగా ముందుకెళ్తున్నారు. మనం మాత్రం చాలా వెనుకబడిపోతున్నాం. ఆర్థికంగా, సామాజికంగా గట్టిగా ఉన్నప్పటికీ రాజకీయ రంగంగా కూడా వెనుకబడిపోయినాం. కనీసం చట్టసభలలో మన సభ్యుల సంఖ్య లేకుండా పోయింది. ఏదో ఈ ఒక్కసారి ఒక ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్సీ, ఒక మేయర్, ఇంతే మన పదవులు. మన జనాభాకు అనుగుణంగా మనకు రాలేదు. సో అదంతా మన యూనిటీ లేకపోవడం కారణం కావచ్చు. ఇప్పటికైనా కూడా మనం మేల్కొని, ఇప్పుడు మీరంతా కూడా సర్పంచుల ఎన్నికలు మళ్ళీ కూడా మన గ్రామాలలో మీరంతా ఇప్పుడు పట్టుకొమ్మలుగా ఉంటారు కాబట్టి రేపు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు వచ్చినప్పుడు మీరు కూడా క్రియాశీలకంగా తీసుకొని అక్కడ మన వాళ్ళని గెలిపించుకుంటే భవిష్యత్తులో మనకి మంచి పనులు చేసుకునే అవకాశం ఉంటాయి. ఎందుకని చెప్తున్నామంటే గతంలో జడ్పీ చైర్మన్గా సమ్మారావు గారు ఉన్నప్పుడు మన జర్నలిస్టు కేశవమూర్తి గారు, రవీందర్ గారు మాలాంటి వాళ్ళు చెప్పినప్పుడు మన పద్మశాలి కమ్యూనిటీ సంఘాలకు వాళ్ళు నిధులు ఇవ్వగలిగారు. రాజ్యసభ సభ్యులుగా ఉన్నప్పుడు సుధారాణి గారు, ఇప్పుడు మా పెద్దమ్మగడ్డ ఉన్న పద్మశాలి కమ్యూనిటీ వాళ్ళకి కానీ, కొత్తవాడలో కిడ్డీ స్కూల్ ఉన్న పద్మశాలి కమ్యూనిటీ వాళ్ళకి కానీ వాళ్ళు కూడా నిధులు ఇవ్వగలిగారు. అంటే మన వాళ్ళు ఉన్నత స్థానంలో ఉన్నప్పుడు మనకు అలాంటి అవకాశాలు మన కమ్యూనిటీకి చేసుకునే అవకాశం ఉంటుంది. మా బావమర్ది ఉండే జడ్పీ చైర్మన్గా కుసుమ జగదీష్ చనిపోయిన దురదృష్టవశాత్తు వారు కూడా ఉన్నప్పుడు పద్మశాలి కాలనీలకు 5 చోట్ల రోడ్లు వేయడం జరిగింది. అంటే ఇట్లాంటి అవకాశాలు ఏంటంటే మన వాళ్ళు ఉన్నత స్థానంలో ఉన్నప్పుడు, మనం ఉన్న స్థానంలో మన వాళ్ళకి అవకాశాలు రావాలంటే వాళ్ళ కోసం కూడా మనం ప్రయత్నం చేయాలి. సో అందుకోసం మనందరం కలిసికట్టుగా ఉంటూ ముందుకు పోవాలని ఆశిస్తూ మీ అందరికీ మరోసారి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉమ్మడి వరంగల్ జిల్లా ఎన్నికైనటువంటి సభ్యుల సమావేశం అంటే మన కమ్యూనిటీ రిప్రజెంటేషన్ అనేది చాలా తక్కువగా ఉందనేది తెలుస్తుంది. అంటే మన జనాభా దామాష ప్రకారం రాజకీయంగా మన ప్రాతినిధ్యం తక్కువ ఉంది. అయితే గ్రామీణ ప్రాంతాల్లో విశ్లేషించినట్టయితే నేను బీసీ ఇంటలెక్చువల్ ఫోరం జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. సో బీసీలు అంటే సిగ్నిఫికెంట్ నెంబర్లో ఎన్నికైనప్పటికీ కూడా రాజకీయ ప్రాతినిధ్యంకి వచ్చినట్టయితే పద్మశాలీలు వెనుకబడి ఉన్నారు. అంటే మన జనాభా ప్రకారం ఈ హాలు క్రిక్కిరిసిపోవాలి అంటే సర్పంచ్లను కూర్చోబెడితే హాల్ సరిపోకూడదు. కానీ అన్ని రంగాల్లో ముందుకెళ్ళినటువంటి మనం రాజకీయాల్లో వెనుకబడి ఉన్నాం. అంటే దీనికి కారణాలు విశ్లేషించినట్టయితే మొదటి నుంచి మన కమ్యూనిటీలో ఉన్నటువంటి మన పద్మశాలి బాంధవుల యొక్క మానసిక స్థితి అంటే
చిన్నప్పటి నుంచి మన పిల్లల్ని పెంచిన విధానమే ఒక లోపం కావచ్చని అనుకుంటున్నాను. అంటే చిన్నప్పుడు చేతులు తిరగొద్దు అంటే సొసైటీలో నెట్వర్కింగ్ చేసి ఫ్రెండ్షిప్ చేసి ఊర్లో ఏం జరుగుతుందో పట్టించుకున్న వాళ్ళని ఏదో అబ్నార్మల్గా చూసేటువంటి పరిస్థితి మన కుటుంబాల్లో ఉండేది. అంటే ఏదో ఒక వృత్తిని ఎన్నుకొని ఒక ఉద్యోగాన్ని ఎన్నుకొని మన బతుకు మనం బతకాలనేటువంటి మన పెద్దల ఆ రోజుల్లో ఉన్నటువంటి అభద్రతా భావం వల్ల రాజకీయాల వైపు వెళ్ళేటువంటి పరిస్థితి తక్కువగా. కానీ రోజులు మారాయి. ఈరోజు మనం వృత్తి నిర్వహించాం, ఉద్యోగాలు సంపాదించాం, కానీ రాజ్యాధికారం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నది గమనించాల్సిన అవసరం ఉంది. అయితే నేను కూడా అంటే ఎంప్లాయ్ అయ్యిండు కూడా కొన్ని దిక్కుల ఎలక్షన్ జరుగుతున్నప్పుడు వెళ్ళి అక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇంతకుముందు నరేందర్ చెప్పినట్టుగా ముల్కనూరులో అతిపెద్ద గ్రామ పంచాయతీలో మన పద్మశాలి కుల బాంధవుడు ఎన్నికలు బరిలో దిగితే అక్కడ డిఫరెంట్ డైమెన్షన్స్ ఉన్నాయి. మేము వెళ్ళినప్పుడు గెలుస్తాడు కావచ్చు, బీసీ సభ్యులు అంతా మెజారిటీ ఉంది, పద్మశాలి కమ్యూనిటీ ఉంది, అందరి సపోర్ట్ ఉంది, గెలిచే అవకాశం ఉంది అనుకున్నాం. కానీ వేరే డైనమిక్స్ పనిచేస్తున్నాయి. అధికార పార్టీ నుంచి అగ్రవర్ణాల వాళ్ళు ఉన్నారు, అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే సపోర్ట్ ఉంది. అంటే ఇన్ని డైనమిక్స్ని నిలదొక్కొని ఇక్కడ మీరు ఎన్నికల్లో నిలబడడానికి ముందుకు వచ్చినందుకు ఫస్ట్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గెలవడం గెలవకపోవడం అనేది రెండో అంశం, కానీ ముందుకు రావడం, రాజకీయాల్లో మన ప్రాతినిధ్యాన్ని పెంచే ప్రయత్నాల్లో భాగస్వామైనందుకు మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, అంటే ఇక్కడ ఏంటంటే ఎన్నికల్లో డబ్బు చాలా ప్రాముఖ్యమైపోయింది. కాబట్టి డబ్బు ఖర్చు పెట్టి ఎన్నికలు నిలబడాల్సిన విషయాన్ని కొంతమంది కన్విన్స్ కాకపోవడం వల్ల కూడా మన పద్మశాలి ఎన్నికల్లో నిలబడడానికి ముందుకు రాకపోవచ్చు. కానీ ఎన్నికైన మీరు ముందు కేవలం డబ్బే కాదు, మీరు చేసేటువంటి పనులు గ్రామ ప్రజల అవసరాలు తీర్చడం, అభివృద్ధిలో భాగస్వామ్యం అవ్వడం. ముందు ఇప్పుడు సర్పంచి చాలామంది రాజకీయ నాయకుల జీవితాలను అనాలిసిస్ చేస్తే సర్పంచ్ జడ్పీటీసీ నుంచి మొదలుపెట్టిన వాళ్ళు ఈరోజు ముఖ్యమంత్రులు అయినటువంటి సందర్భం ఉంది. కాబట్టి ముందు రాజకీయంలో కూడా ఎదగాలంటే ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్, జిల్లాలో ఉన్నటువంటి లీడర్స్ వాళ్ళ యొక్క గైడెన్స్ తీసుకొని మీ గ్రామ అభివృద్ధిలో వాళ్ళ తోడ్పాటు తీసుకొని ముందుకెళ్ళాలని, ముందు ఇంకా పై పదవులు చేపట్టాలని కోరుకుంటూ ఉంచుకుంటాను. థ్యాంక్ యూ. ఈనాడు ఈ కార్యక్రమానికి మా అందరినీ పిలిచి ఆహ్వానించి ఈ నూతనంగా ఎన్నుకోబడ్డ సర్పంచ్లకు, ఉప సర్పంచ్లకు, వార్డు సభ్యులకు మీ అందరినీ గౌరవించి మీరు మంచి పని చేయాలని చెప్పేసుకొని మీ అందరితో పరిచయాలు కూడా చేసుకుంటే బాగుంటుంది. మన కులపోళ్ళు, మన బంధువులు, మనకు కావలసిన వాళ్ళు అందరు కలుసుకుందామని ఒక సదుద్దేశంతో పిలిచిన ఆహ్వానితులకు, అదే విచ్చేసిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్సుమాంజలు. నేను కాశీబుగ్గ కార్పొరేటర్ను 3 సార్లు కార్పొరేటర్గా ఎన్నుకోబడ్డా, స్టాండింగ్ కమిటీ చైర్మన్ చేశాను. నేను మీ అందరికి ఒకటే విన్నపం, ఇప్పుడున్న పరిస్థితులలో మళ్ళీ ఎన్నుకోబడాలంటే అందుబాటులో ఉండాలి, ఫోన్లు ఎత్తడానికి ఉండాలి. ఇంటికి వస్తే పలానా సమయానికి పలానా సర్పంచ్ కలుస్తాడు, మనసు విప్పి మాట్లాడతాడు, ఉన్నట్టు మాట్లాడతాడు అని మీరు అనిపించుకోగలిగితే రాజకీయంగా మరణం ఉండకపోవచ్చు అని నేను అనుకుంటా ఉన్నా. కాబట్టి దయచేసి నూతనంగా ఎన్నుకోబడిన సోదరు మన కార్పొరేటర్లు అందరికీ కూడా విన్నపం ఏంటంటే, మీరు ఎవరైనా మన ముందుకు వచ్చి ఏదైనా పని చెప్తా అంటే ఫోన్ మాట్లాడుకుంటే ఇటుపోయో, ఫోన్ మాట్లాడుకుంటే అటుపోయో, ఈ విధంగా ఉన్నట్టయితే తప్పుడు సందేహం. ఆయన ఎప్పుడూ చూసినా ఫోన్లోనే ఉంటాడు కదా, ఆయన మనతోనే మాట్లాడుతున్నాయా అనే మననంతా నెగటివ్. ఒక రాజకీయ నాయకుడిని పాజిటివ్గా వాళ్ళు చూడరు. తెల్ల బట్టలు వేసుకుంటే వాడు ఆగుతా ఉన్నానే, తెల్ల బట్టలు వేసుకుంటాడు అంటాడు. శరీర బట్టలు వేసుకుంటే వాడు సంపాదిస్తాడు కానీ దాచిపెట్టి మన కోసం శరీర బట్టలు వేసుకున్నాడు అంటారు. కాబట్టి దయచేసి రాజకీయ నాయకునికి మనం 2 కళ్ళతో చూస్తాం, కానీ మనం చాలా కళ్ళు మనను అబ్జర్వ్ చేస్తాం. ఏ చిన్న పొరపాటు ఇంటికి, ఒక ఇంటికి 4 సార్లు పోతే కూడా వీడు 4 సార్లు ఎందుకు పోతాడు ఆ ఇంటికి, ఏం పని అనే ఒక తప్పుడు ఆలోచనతో, తప్పుడు ద్రోహంతో చూసే కాలం వచ్చింది. కాబట్టి దయచేసి ప్రజాప్రతినిధులైన మనం ఏదైతున్నదో అతి జాగ్రత్తగా ఉండాలి, అందుబాటులో ఉండాలి. తర్వాత
రాజకీయ నాయకుడు అంటే బోకర్ మాటలు మాట్లాడుతారు అనే పరిస్థితికి వస్తుంది. కాబట్టి మనం అట్లా అయితే అవుతుంది, కాకపోతే కాదు, నా వంతు ప్రయత్నం నిజాయితీగా చేస్తా అని మనం చెప్పినట్టయితే బాగుంటుందని చెప్పేది సూచన, నా సలహా. మీ అందరు వచ్చినందుకు మరొక్కసారి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు మంచి పేరు రావాలి, మళ్ళీ నిలవాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. మా వేముల నాగరాజు గారు మా అధ్యక్షులు అన్న ఒకరోజు సర్పంచ్లకు, ఉప సర్పంచ్లకు, వార్డు మెంబర్లకు ఒక సన్మాన కార్యక్రమం పెడితే ఎలా ఉంటుందని నాతో సంప్రదించినప్పుడు వెంటనే కార్యవర్గంలో ఉన్న ఇంపార్టెంట్ మా వేముల సదానందం గారు, వన్నాల వెంకటరమణ గారితో వెంటనే మాట్లాడి ప్రోగ్రాం ఫిక్స్ చేయాలని అనడంతోనే వెంటనే ఆయన ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ముందుకొచ్చి మీ అందరికీ వివిధ మాధ్యమాల ద్వారా సమాచారం ఇవ్వడంతో మీరందరూ కూడా పేర్లు నమోదు చేసుకొని ఇక్కడికి వచ్చినందులకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి మీకు ముఖ్యంగా గ్రామాల్లో సర్పంచులకు ఎదురయ్యేది మౌలిక సదుపాయాలు, విద్య, వైద్యం, వీటికి సంబంధించిన అంశాలు ఎక్కువ వస్తాయి. కాబట్టి మీరు చేయాల్సిందల్లా అంతా ఒకే ఒకటి ఏంటి అంటే మన పాఠశాలలు ఉన్నాయి, మన పాఠశాలలు నిర్వహించే వాళ్ళు ఉన్నారు. నా కొడుకు 10th చదువుతాడు, లేకుంటే నా కొడుకు ఇంటర్మీడియట్లు ఎక్కడ జాయిన్ చేయాలి అన్నప్పుడు హనంకొండనే మీరు వరంగల్నే వేదిక తీసుకుంటారు. కాబట్టి మన పాఠశాలలు ఎక్కడ ఉన్నాయి, మన పాఠశాలలు ఎవరు నిర్వహిస్తున్నారు, లేకుంటే మన కాలేజీలు ఎవరు ఉన్నాయి అన్నప్పుడు మీకు రాయితీలు లభిస్తాయి. కాబట్టి మన పాఠశాలలు, కళాశాలకు మీరు రికమెండ్ చేయొచ్చు. ఒక సర్పంచ్ హోదాలో మీకు రాయితీలు వస్తాయి కాబట్టి గ్రామంలో మీకు పేరు వస్తుంది. అదేవిధంగా వైద్యం, మన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ కూరపాటి రమేష్, రాధిక లాంటి హాస్పిటల్స్ ఇక్కడ చాలా ఉన్నాయి. పిల్లలకు సంబంధించినవి ఉన్నాయి, పెద్దలకు సంబంధించినవి ఉన్నాయి. మీరు రికమెండ్ చేసినప్పుడు అరే కుల బాంధవ్యుడు అన్నప్పుడు 10,000 బిల్లు అయినప్పుడు ఆటోమేటిక్గా 3-4 ఆ డాక్టర్ రాయితీ ఇస్తాడు. అంటే దీనివల్ల మీకు గ్రామంలో పేరు వస్తుంది. ఇక ముఖ్యంగా మీకు ఈ పార్టీ ఆ పార్టీ అనేది చూడకుండా మీ ఎమ్మెల్యే ఎవరు, తప్పకుండా ఎమ్మెల్యే దగ్గరికి పోయి మీ గ్రామానికి కావాల్సిన సదుపాయాల కోసం మీరు వినతి పత్రాలు ఇచ్చి మీ గ్రామంలో సమస్యలు తీర్చుకోవాలి. అయ్యో మా ఎమ్మెల్యే వేరే పార్టీ, నాది వేరే పార్టీ అని అంటే మీ అభివృద్ధి ఆగిపోతుంది. అడగకపోతే ఆ ఎమ్మెల్యే మీకు పనులు చేయడు, ఇంకా మీకు వేధింపులు ఎక్కువవుతాయి. కాబట్టి మీరు భేషజాలు వదిలిపెట్టి మీరు తప్పకుండా ఆ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాలి. ఇంకా మీకు సెకండ్ సోర్స్ ఏంటిది, మీకు ఏమన్నా ఫండ్స్ రావాలంటే ఎమ్మెల్యే ఫండ్స్ రావాలా, లేకుంటే ఎమ్మెల్సీ ఫండ్స్ రావాలా, లేకుంటే రాజ్యసభ సభ్యుల ఫండ్స్ రావాలా, లేకుంటే లోకసభకి రావాలి. వాళ్ళ దగ్గరికి తప్పకుండా పోవాల్సిందే. మీరు మీ గ్రామానికి కావాల్సింది అడగాల్సిందే. 1-4 సార్లు పోయి మీ గ్రామంలో సమస్యలు తీర్చుకోవడానికి మీరు ప్రయత్నాలు చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మీకు మీ గ్రామంలో విలువ ఉంటుంది. ఆ తర్వాత మీరేంది, మొన్నటి వరకు మీరు పోట్లాడి పైసలు ఖర్చు పెట్టుకొని గెలిచిన సందర్భంలో మీకు మనోళ్ళు కావచ్చు, ఇతర కులస్తులు కాబట్టి కొంతమంది ఆత్మీయులు మీకు చాలా మీకోసం కష్టపడి ఉంటారు. ఆ కష్టపడే వారిని మీరు మరవద్దు. అంటే మీకు పదవి రాగానే అహం పెరిగి కృతజ్ఞత మరిస్తే ఏమవుతుందంటే, ఇంతకుముందు మా గుండె నరేంద్రన్న చెప్పినట్టు వీడు ఆగుతలేడు సర్పంచ్, వీడు 3 నెలలు అవుతుంది, వీడు మీద చూస్తాడు, ఆకాశం వైపు చూస్తాడని, ఇటువంటిది ఏమైపోతుంది, స్టార్టింగ్లోనే మీకు ఆ చెడ్డ పేరు వస్తే 5 ఏళ్ళ వరకు మీరు తట్టుకోలేరు. 5 ఏళ్ళ వరకు మీ అంగిలాగులు ఊసిపోయే కాడికి వస్తాయి. కాబట్టి ఆ దిశగా మీరు ప్రయాణం చేయొద్దు. పెట్టిపోయకున్న సాగదోలుడు ఎక్కువ ఉండాలనేది మీరు గమనించుకొని, ఎవరు ఇంటికి వచ్చినా అది ఎంత సమస్య అయినా కానీ ఆత్మీయంగా పలకరించి నేను చూసుకుంటలే, నేను తప్పకుండా దాన్ని పరిష్కారం చేస్తలే అనే రీతిలోనే మాట్లాడినప్పుడు మీరు 5 ఏళ్ళు మంచి సర్పంచ్గా గుర్తింపు పొందుతారు. ముఖ్యంగా మీకు వచ్చేది ఏంది అయితే, వేరే కులస్తులతోని పంచాయతీలు ఉంటాయి, లేకుంటే వితిన్ ది విలేజ్లోనే 2-3 కులాల మధ్యన పంచాయతీలు ఉన్నప్పుడు మీరే దాన్ని పెద్ద మనిషితనం చేయకుండా ఏ కులంలో సబ్జెక్టు ఉన్నదో ఆ కుల పెద్ద మనుషులు, ప్రతి కులానికి ఈరోజు కార్యవర్గాలు ఉన్నాయి. అధ్యక్ష కార్యదర్శులను పిలిచి ఈ కులం సమస్య మీరు పరిష్కరించుని, మీ దగ్గర కానప్పుడు నా దగ్గరికి తీసుకురండి, నేను తప్పకుండా దాన్ని పరిష్కారం చేస్తా అన్నప్పుడు మీకు కొంత వెసులుబాటు దొరుకుతుంది. అందులో మీ మద్దతుదారుడు ఎవరైనా ఉన్నప్పుడు మీరు ఇంటియచ్చు, కొంచెం అదేదో సర్దుబాటు చేయాలంటే అరే మమ్మల్ని పిలిచిండు కదా, మా కులాన్ని అయితే గౌరవించిండు సర్పంచ్ అని వాళ్ళే సర్దుబాటు చేసుకొని వస్తారు. ఆ విధంగా మీకు పేరు వస్తుంది. ఇక ఆ విషయాలు పక్కకు పెడితే, ఇక ముఖ్యంగా మీరంతా కూడా ఎంతో కష్టపడి పైసలు ఖర్చు పెట్టుకొని మనోళ్ళ దానిలో మనకే పోటీలు పెట్టుకొని మరి మీరు గెలిచి వచ్చేళ్ళు. ఈ గెలిచి వచ్చిన
మీ బాటలో మీకు ఎన్నో ఇబ్బందులు జరిగినాయి. ఆ ఇబ్బందులను మీరు మనసులో పెట్టుకోవద్దు. గ్రామంలో మీరు షైన్ కావాలి అంటే, గ్రామంలో మీకు పేరు రావాలంటే, ఇంకా మీకు పదోన్నతులు రేపు పొందాలి, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎమ్మెల్యే స్థాయికి పోవాలంటే మీరు ఎప్పుడు కూడా పాజిటివ్ యాటిట్యూడ్ డెవలప్ చేసుకోవాలి. పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్నోళ్ళు మాత్రమే రాజకీయాలలో రాణిస్తారు. అహం పెరిగి కృతజ్ఞత మరిస్తే ఈ పదవితోనే మీరు ఇంటికి పోతారు. కాబట్టి మరి నాకు అధ్యక్షుడు 2 నిమిషాలు టైం ఇచ్చిండు. ఏదేమైనప్పటికీ మీకు ఈరోజు మంచి సన్మాన కార్యక్రమాన్ని పెట్టి మరి మేయర్ ద్వారా మీకు ఈరోజు ఒక మంచి అవకాశం వచ్చింది. ఇంత పెద్ద జిల్లాకు మరి 800 సంవత్సరాల చరిత్ర ఉన్న ఊరుగల్లుకు మేయర్గా మన పద్మశాలి ఆడబిడ్డ ఉండడం మనందరికి గర్వకారణం. మరి ఆమె ద్వారా మీరు ఈరోజు సన్మానాలు పొందడం, ఆమెతోని మీకు పరిచయ కార్యక్రమం కూడా కావడం, అది మీ మహాభాగ్యంగా మీరంతా భావించి, మరి మీకు ముఖ్యంగా ఎక్కడైనా జర్నలిస్టులు తారసపడతారు. మరి జర్నలిస్టులలో మేము ఇక్కడ జిల్లాలో మొదటి నుంచి ఉన్నోళ్ళం ఉన్నాం. నేను కావచ్చు, లేకుంటే మా నాగరాజు కావచ్చు, మా మేవుల సదానందం కావచ్చు, లేకపోతే మెండు రవీందర్ కావచ్చు, వల్లాల వెంకటరమణ కావచ్చు. మీకు ఎక్కడైనా కూడా గ్రామంలో మీరు కార్యక్రమాలు చేసినప్పుడు ఏమవుతుంది, అయితే నా పాజిటివ్ న్యూస్ వస్తుంది, లేకుంటే నెగిటివ్ న్యూస్ వస్తుంది. మీకు ఏదైనా వ్యక్తిగతంగా పనులు ఉన్నప్పుడు కూడా మీరు మమ్మల్ని సంప్రదిస్తే మా ద్వారా మేము ఒక కాల్ చేస్తే వాళ్ళు మళ్ళీ మీకే దోస్తయ్యే అవకాశం అక్కడి స్థానిక జర్నలిస్టులు ఉంటారు. కాబట్టి మా సహకారం కూడా మీరు తీసుకోవాలని కోరుతున్నాను. ముఖ్యంగా మీరంతా ఎంఆర్ఓ, ఎండిఓ, అగ్రికల్చర్ ఆఫీసర్, ఎస్ఐ, సిఐ వీళ్ళందరితో కనుక మీరు మంచి సహృదయంతో దోస్తాన్ని కనుక చేసినప్పుడు మీరు ఫోన్ కాల్ చేస్తే మీ అనుచరులను వదిలిపెట్టడం, మీరు ఫోన్ కాల్ చేస్తే సమస్యలను పరిష్కరిస్తారు. మీకు ఏమైనా డెవలప్మెంట్ విషయంలో కూడా వాళ్ళు సలహాలు ఇస్తారు. కాబట్టి తప్పకుండా వాళ్ళతోని మీరు సన్నిహిత సంబంధాలు కొనసాగించాలి. ఇక రాజకీయ పరంగా మరి సమ్మారావు గారు ఉన్నారు, వరాల శ్రీరాములు గారు ఉన్నారు, గుండు సుధారాణి గారు ఉన్నారు. కాబట్టి మీకేమైనా రాజకీయపరమైన అంశాలలో ఏమైనా ఇబ్బందులు వచ్చినా, ఏమైనా రాజకీయాలలో అవకాశాల కోసం మీరు వాళ్ళని సంప్రదిస్తే మీకు తప్పకుండా సహాయ సహకారాలు అందిస్తారని తెలియజేస్తూ నాకు ఈ చక్కటి అవకాశం కల్పించినందుకు మా అధ్యక్షుడు నాగరాజు గారికి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. జై పద్మ. నేను ఎంతో కష్టపడి వ్యాయాప్రాసాలు కోసి గెలిచి వచ్చిండ్రు మీరంతా. కానీ ఇప్పటిదాకా మా డాక్టర్ కూరపాటి రమేష్ చెప్పినట్టు ఒకప్పటికి ఇప్పటికీ మన సంఖ్య తగ్గిపోతూ ఉన్నది. ఒకప్పుడు నేను జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నప్పుడు ఒక 15 ఏళ్ళు, 20 ఏళ్ళ కింద, 25 ఏళ్ళ కింద ఎంతమంది అయితే పద్మశాలికి సంబంధించిన సర్పంచులు గ్రామాలలో ఉండేనో ఇప్పుడు ఆ సంఖ్య తగ్గింది. ఎందుకు తగ్గింది అనేది ఒకసారి మన అందరం కూడా వేదిక మీద ఉన్నోళ్ళం కానీ కింద ఉన్నోళ్ళు కానీ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. రాజకీయాల మీద ఇంట్రెస్ట్ లేకనా, రాజకీయాలు పూర్తిగా చెడిపోయినాయి అనుకొని ఉద్దేశంతో దూరం ఉంటున్నారా, లేకపోతే ఇవన్నీ మనకు ఎందుకు వచ్చినాయని చెప్పి ఆర్థిక పరమైన ఇబ్బందులతోటి దూరం అవుతున్నారా అనేది మనం ఒకసారి విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకనంటే ఒకప్పటికంటే ఇప్పటికీ రాష్ట్రంలో బీసీ వర్గాలకు సంబంధించినటువంటి ఒక పెద్ద చర్చ జరుగుతున్నది. రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రి, అది ఏ పార్టీ అనేది కాదు కానీ ఒక బీసీ ముఖ్యమంత్రి రాష్ట్రానికి కావాలనేటువంటి చర్చే పట్టణాల నుంచి గ్రామాల దాకా ఒక చర్చ జరుగుతున్నది. ఎందుకు జరుగుతున్నదంటే తక్కువ సంఖ్య ఉన్న వాళ్ళు రాష్ట్రాల్లో స్వాతంత్రం వచ్చే నుంచి ఇప్పటిదాకా కూడా ఎంతైతే సంఖ్య తక్కువ వాళ్ళు ఉన్నారు రాష్ట్రాల్లో పరిపాలిస్తారు, గ్రామాలను పరిపాలిస్తున్నారు. ఆ పరిస్థితులకు వెళ్ళి మనం బయటపడాల్సిన అవసరం ఉన్నది. బీసీఐ రాష్ట్రాన్ని ఏలాల్సినటువంటి అవసరం ఉన్నది. నేను ఇంకొక విషయానికి వచ్చినప్పుడు ఇప్పుడు మా మిత్రుడు నవీన్ చెప్తా ఉండే, నేను కులానికాడికి వచ్చినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కానీ జిల్లా వ్యాప్తంగా కానీ మిగతా కాడ కానీ ఐకమత్యత లేకపోవడం అనేది ఒక లోపం మన దగ్గర కనిపిస్తుంది కులపరంగా. అది ఎవరు అవునన్నా కాదన్నా వాస్తవం. ఒక కమిటీ అనేది ఉంటే నేను ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ జర్నలిస్టుల సంఘం కానీ డాక్టర్ల సంఘం కానీ మిగతా సంఘాలకు వచ్చేటప్పుడు రాజకీయాలకు వచ్చేటలకు ఇవాళ శ్రీరాములు గారిది ఒక పార్టీ, నాదొక పార్టీ, సుధారాంతి గారిది ఒక పార్టీ, ఒక్కొక్క పార్టీలు ఉన్న కులం అనేటాలకు అందరూ ఒక వేదిక మీదకి వచ్చినాం. మీ దగ్గర కూడా గ్రామాలలో పార్టీలు ఏమైనప్పటికీ కూడా ఒక ఐకమత్యంతో ఉండాల్సిన అవసరం ఉన్నది. రేపు వచ్చే రేపు జిల్లా పరిషత్ కానీ మండల పరిషత్ ఎంపీటీసీల ఎలక్షన్స్ కానీ మిగతా వచ్చినప్పుడు ఈ జర్నలిస్టుల తరఫున మిగతా డాక్టర్ల తరఫున ఏ రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా అందరినీ ప్రేమతోటి చూస్తారు. కాబట్టి మన జిల్లా స్థాయిలో ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని వీళ్ళ ఆధ్వర్యంలో ఒక కమిటీ పెట్టుకొని నిజంగా మనోళ్ళు
ఇక్కడ ఎంత గొప్ప అంటే దాదాపు 3 సార్లు ఎన్ని కులాల వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళతోటి పోటీ పడి ఈ ప్రెస్ క్లబ్ చైర్మన్గా కేశవమూర్తి ఎన్నికైండు, నాగరాజు గారు ఎన్నికైండ్లు, ఇంకా మండలాలలో కూడా మన వాళ్ళే చాలా మంది ఉన్నారు ప్రెస్లో పనిచేసేటోళ్ళు. ఈ వీళ్ళని ఒక కమిటీగా ఏర్పాటు వాళ్ళకి వచ్చినంత ఇన్ఫర్మేషన్ మిగతా ఎవరికి రాదు. కాబట్టి రేపు వచ్చే జిల్లా పరిషత్తు మండల పరిషత్తు ఎన్నికలలో వీళ్ళే గ్రామాలకు వచ్చి మన కులపొల్ల 2 3 ఒక్క కాడ పోటీ పడేటట్టుంటే వాళ్ళని సంజాయించి ఎవరికైతే గెలుపు అవకాశాలు ఉన్నాయో వాళ్ళనే అభ్యర్థిగా నిర్ణయించాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ వాళ్ళు నిర్ణయించి వచ్చినాక కూడా ఊకోపోతే మేమందరం కూడా అవసరం వస్తే ఆ గ్రామానికి వచ్చి వీళ్ళు నిర్ణయించిన వ్యక్తికే మేము ఊళ్ళల్లో ప్రచారం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. రేపు గెలవాలి. మీరు ఎంతమంది సర్పంచ్ లైన్లో ఆ సర్పంచుల పరిధిలో ఉన్న వాళ్ళందరూ మన కులానికి సంబంధించిన ఎంపీటీసీలు జడ్పీటీసీలు గెలవాల్సినటువంటి అవసరం ఉన్నది. మనం రాజకీయంగా ముందు ఆర్థికంగా ఎదిగిన్లు, చదువులో ఎదిగిన్లు, ఐఏఎస్ ఆఫీసర్ లైన్లు, ఐపీఎస్ ఆఫీసర్ లైన్లు, అమెరికా వేళ్ళు, వివిధ దేశాలలో ఉన్నారు. కానీ ఆర్థికంగా ఎంత ఎదిగినా వెనకటికి ఒక సామెత చెప్తారు, మడువంత బంగారం ఉన్నా మాసమంత అధికారం గొప్పది. నీ దగ్గర మీ చిట్టాల నుంచి చెప్తా పెద్ద పెద్ద దొరలు ఉండొచ్చు, 100 ఎకరాల భూస్వాములు ఉండేది వెనకట. పోలీస్ స్టేషన్లకు ఒక సామాన్యుడు పోవడానికి భయపడే నేను స్వయంగా అక్కడ చూసిన రోజులు ఉన్నాయి, నేను ఇడిపించిన రోజులు ఉన్నాయి అక్కడ. అటువంటిది ఇవాళ నువ్వు ఒక సర్పంచ్గా పోతే వాడు సర్కిల్ ఇన్స్పెక్టరో డిఎస్పీఓ లేచి నిలబడి మీద కూర్చుండబెడతారు. అదే ఒక మామూలు వ్యక్తిగా నీ దగ్గర 100 కోట్లు ఉన్నాయని పోయినా కూడా ఆగరాదా సర్పంచ్ గారు వచ్చిందైనా 100 కోట్లని పక్కకు పెట్టి సర్పంచ్ని పిలుస్తారు. ఎందుకు సర్పంచ్ కావాలి, ఎందుకు ఎంపీటీసీ కావాలి, జడ్పీటీసీ కావాలంటే గౌరవం కోసం కావాలి. మీరు ఆ రకంగా ఎదగాల్సినటువంటి అవసరం ఉంటుంది. నేను ఇంకొక విషయం చెప్తున్నా, రేపు మన కులపరంగా అధికారులు ఎవరైతున్నారో నేను ఈ జర్నలిస్టులనే రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ జిల్లాలో పనిచేసే సర్కిల్ ఇన్స్పెక్టర్లు కానీ, సబ్ ఇన్స్పెక్టర్లు కానీ, ఎంపీడీఓలు కానీ, ఎంఆర్ఓలు కానీ, ఆ సర్పంచులకు ఏదైతే అవసరం ఉన్నారో ఎక్కడెక్కడ వాళ్ళు పనిచేస్తున్నారో వాళ్ళందరి నంబర్లు సేకరించి ఈ సర్పంచులకు కనుక పంపించేది ఉంటే కొద్దిగా ప్రేమతోటి ఆప్యాయతోటి పోతే ఇంత పనిచేసి పెట్టగలుగుతారు. మేము కూడా రాజకీయాలు ఉన్నాం కాబట్టి నేను ఇప్పటి నుంచి ఉన్నప్పటి అధికారులు కూడా ఇప్పుడు మాకు ఎంతో మంది అధికారులు ఇవాటి వరకు కూడా సంబంధాలు ఉన్నాయి. ఎవరైనా మీ సర్పంచులు ఇబ్బంది ఉండి కనుక అడిగే పరిస్థితి తప్పకుండా సహాయ సహకారాలు అందిస్తాం. కేంద్ర నిధులు కానీ రాష్ట్ర ప్రభుత్వం నిధులు కానీ ఇప్పటిదాకా మా కేశవమూర్తి చెప్పినప్పుడు మనమే బేసిజాలో పోతాం. మిగతా కులాలలో బేసిజం ఉండదు. వాడు ఏ పార్టీలో ఉండని మన కులపోడు ఎమ్మెల్యే అంటే మా అన్న కాదే, మా తమ్ముడు కాదే, మా బావ పార్టీ ఒక్క నిమిషంలో చుట్టూరుగా కలుపుకొని పోతారు. మన కాడికి వచ్చాడు నేను ఈ పార్టీ గెలిచిన కదా, ఆయన దగ్గరికి పోతే ఏమనుకుంటాడో అని చెప్పి వెనుక ముందు ఆడతారు. ఎందుకు వెనుక ముందు ఆడాలి? ఇచ్చేటోళ్ళు కూడా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళేయాలి. నేను కూడా జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నప్పుడు ఇచ్చినా అంటే నా ఇంటికెళ్ళి ఇచ్చినా. ప్రభుత్వం నిధులు ఎక్కడో కాడ అంటే వడ్డిచ్చేటోడు మనోడైతే ఏ మూల కూర్చున్న పెడతారు అన్నట్టు ఆ వడ్డిచ్చే కాడికి మనం తప్పకుండా పోవాల్సిన అవసరం ఉంటుంది. వాడుకోవాలి నిధులను. ఇంకొక విషయం ఏంటంటే ప్రభుత్వ నిధులు తీసుకొచ్చి ఖర్చు పెట్టండి. ప్రభుత్వ నిధులు ఎంపీ దగ్గర పోండి, ఎమ్మెల్యే దగ్గర పోండి, ఆఫీసర్ల దగ్గర పోండి, కలెక్టర్ దగ్గర కూడా నిధులు ఉంటాయి. మీరు కలెక్టర్ల దగ్గర కూడా పోయి కలిసి నిధులు తెచ్చుకొని డెవలప్ చేయండి. కానీ భూములు అమ్ముకొని జాగాలు అమ్ముకొని అప్పులు తెచ్చి పెట్టి తర్వాత ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి రానిచ్చుకోవద్దని చెప్పి నేను చెప్తున్నా. ప్రభుత్వ పైసలు పెట్టుంది, ప్రభుత్వంతో శాంక్షన్లు మీకు చేత కాకపోతే చెప్పండి, మా ఊళ్ళకి పని ఉన్నదన్నా మేము చేసుకుంటాం, మీకు ఎవరైనా ఉంటే చెప్పుండి అని చెప్తే మేము సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి కూడా నేను మనవి చేస్తున్నా. ఇంకొకసారి ఏ ఇబ్బంది అయితే అంటే మనోళ్లకు అరమరికలు ఉండయి, కడుపులు ఏది ఉంటుందని చెప్పేస్తారు. ఒక ఆయన నేను జడ్పీ చైర్మన్ అప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి, సర్పంచ్ ఎలక్షన్లు. ఒక ఆయన వచ్చిండు నా దగ్గరికి, మన కులపు ఆయన వచ్చి, అన్న నేను మా ఊళ్ళో సర్పంచ్కి నిలబడతా, మేజర్ గ్రామ పంచాయతీ నేను నిలబడతా, నాకు మీ సహకారం కావాలంటే ఏం కావాలంటే నాకు కొద్దిగా సీసీ రోడ్లు ఇస్తే నేను గెలుస్తా అన్నాడు. సరే పోనీ అని చెప్పి నేను 5 లక్షలు 10 లక్షలు సీసీ రోడ్లు ఇచ్చిన. నాకు సాయం చేయాలి మీరంటే తెస్తా అంటే ఊళ్ళో పోయిండు. పోయినాక ఏం చేసిండు, మొత్తం ప్రచారం చేసిండు, మొదలుపెట్టిండు. సమ్మారావు సార్ నాకు బాగా చుట్టాం, నాకు ఈ ఫండ్స్ ఇచ్చిండు, నన్ను రేపు సర్పంచ్ గెలిపిస్తానగానే తెల్లారి నాకు పెద్ద మనిషి, పార్టీ పెద్ద మనిషి ఫోన్ చేసిండు. నువ్వు ఎట్లావా గా పార్టీ అయినాకు నువ్వెట్లా ఫండ్స్ ఇస్తావా, గా పార్టీ అయినాకు నువ్వెందుకు సాయం చేస్తావన్నావా, నీ పేరు చెప్తాడట కదా ఊళ్ళో అని చెప్తాడు. నేను అన్నా నాకు ఫోన్ చేసిన పెద్ద మనిషితోటి ఇప్పుడు నువ్వెవరిని నిలబెడతానో వాడిని కూడా పోయి నా పేరు చెప్పుకోమని పోరాదా, నేను వద్దంటాను అని చెప్పిన. అట్లనే
దయచేసి నేను ఎందుకు చెప్తున్నా అంటే మీరు ఎక్కడ గుమ్మనంగా ఉండండి, ఎక్కడ అవసరం ఉంటుందో అవసరం ఉన్న కాడికి మీరు నిధులు తెచ్చుకోండి, అభివృద్ధి చేయండి, ప్రజల కష్టాల్లో సుఖాల్లో ఆపదలో సంపదలో వెన్నంటూ ఉండండి. వాళ్ళు చూడే చిన్న చిన్న పనులు ఎంఆర్ఓ ఎంపీడీఓ పోలీస్ స్టేషను లేకపోతే ఇప్పటిదాకా చెప్పినట్టు హాస్పిటల్ స్కూళ్ళ సీట్లు ఇట్లాంటి వాటియే మిమ్మల్ని అడిగేది వాళ్ళు. వీటిలో మీరు కనుక అందుబాటులో ఉంటే లేదు మీకు వీలు కాదు, ఆడ ఊళ్ళో ఉండి సర్పంచ్ నాగరాజు గారికో ఇంకెవరికో నాకో శ్రీరాములు గారికో సుధారాణి గారికో ఫోన్ చేసి మా మనిషి ఒక ఆయన ఎంజిఎంలు ఉన్నాడు, ఈ గార్డెన్లు ఉన్నాడు, ఈ హాస్పిటల్ ఉన్నాడు, మీరు డాక్టర్లకు ఫోన్ చేసి చెప్పండి అని చెప్తే మా రేపాక ఎంపీటీసీ ఉండే ఈయన మా వాళ్ళు ఏదైనా సీట్లు స్కూల్ సీట్లు అవి ఇవి కావాలంటే ఫోన్ చేస్తాను వాళ్ళు నాకు ఫోన్ చేసి సార్కి వాళ్ళు ఒక సీట్ ఇప్పియమంటే స్వయంగా ఎవరికో చెప్పి సాయం చేసి చేస్తుంటాం. ఏమన్నా మీరు కూడా మీకు ఇబ్బంది అయినప్పుడు చెప్పండి, మీ వేదిక మీద ఉన్న ఎవరికైనా ఫోన్ చేసి చెప్పండి. మీకు రాలేని పరిస్థితులు ఉంటే మేము ఇక్కడ హాస్పిటళ్ళకు కానీ సీట్లలో స్కూల్ సీట్లు కానీ కాలేజ్ సీట్లు కానీ లేకపోతే ఇంకేదన్నా మీకు ఏ పరమైన ఇబ్బంది వచ్చినా కూడా ఎల్ల వేళలో మీకు అండదండగా ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. దయచేసి మీరు ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దు. ఒక్కొక్కసారి ఏమవుతుంది అని అంటే సర్పంచులకు ఏం అధికారాలు ఉన్నాయని అంటారు. నేను స్వయంగా అనుభవించి చెప్తున్నా. నేను ఒకసారి జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నప్పుడు ఒక ఊరికి పోయినప్పుడు పాపం ఆవిడ ఎస్సీ మహిళా సర్పంచి. ఆ పాపం సర్పంచ్ అన్న దగ్గర వచ్చి దొర కూర్చున్నాడు పక్క పొంట. నేను అడిగిన ఎవరా సర్పంచ్ ఎవరా అని అడిగితే అది ఉన్నది అక్కడ ఉన్నది అని అంటాను. నువ్వు ముందుగానే చెప్పి నేను ఆర్డీఓ ఆర్డీఓని పిలిచిన ఇక్కడ సర్పంచ్ ఎవరా అని అడిగిన. గామె సార్ అక్కడ ఉన్నదంటే ఎక్కడో మూలం నిలబడి ఉన్నది ఆమె. నేను నువ్వేందా అంటే నేను ఊళ్ళో దొరనో పట్టేలో అని చెప్పి నేను సర్పంచ్ని ఆర్డీఓను గోపాడి సర్పంచ్ని పిలిచి నా పక్క కూర్చుండ పెట్టుకొని వాళ్ళని పంపించిన. ఘటన మీకు అక్కడ అగౌరవం జరిగితే మాత్రం భరించాల్సిన అవసరం లేదు. మీ ఊరికి మీరే ప్రథమ పౌరులు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన నిర్వాహకులకు సోదరులకు సోదరిమణులకు మరొకసారి కృతజ్ఞతలు అభివందనాలు తెలియజేసుకుంటూ మీకు ఎల్ల వేళలా అండదండగా ఉంటాం. అర్ధరాత్రి అపరాత్రి ఫోన్ చేసినా కూడా మా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై పద్మశాలి. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ నమస్కారం. కొత్తగా ఎన్నికైనటువంటి సర్పంచ్లు వార్డు మెంబర్లకు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అయితే అన్ని రంగాల్లో ఎదుగుతున్న పద్మశాలీలు ఇప్పుడు రాజకీయ రంగంలో అడుగు పెట్టడం సంతోషంగా ఉంది. అందులో మహిళలు కూడా కనిపిస్తున్నారు. ఇక్కడ వరకే కాకుండా అంటే సర్పంచ్ స్థాయే కాకుండా ఇంకా ముందు అనేక పదవులు అధిరోహించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ముఖ్యంగా పద్మశాలీల ఐక్యత కొరకు నిర్వహిస్తున్నటువంటి 3 ఈ వేదిక అనేది జర్నలిస్ట్ అసోసియేషన్, తర్వాత డాక్టర్స్ అసోసియేషన్, రిటైర్డ్ ఉద్యోగుల అసోసియేషన్ ముగ్గురు కలిపి ఈ యొక్క చాలా ఫెలిసిటేషన్ చేసే ప్రోగ్రామ్ను కండక్ట్ చేయడం అనేది ముందుగా వీళ్ళకి అభినందిస్తున్నాను. నిజంగా చాలా అభినందనీయం. మన పద్మశాలీల యొక్క ఐక్యత కృషి చేస్తున్నటువంటి మీ అందరికీ కూడాను ఏ ఆర్గనైజేషన్ అయినా కూడాను ఈరోజు చాలా బ్రహ్మాండంగా ముందుకొచ్చి మన యొక్క ప్రయాణం అనేది స్టార్ట్ అయింది. మన లక్ష్యం చేరుకునే వరకు కూడా ఇలాంటి యొక్క ప్రోగ్రాంలు మరెన్నో చేయాల్సిన అవసరం కూడా ఉన్నది. ముఖ్యంగా ఎన్నికైనటువంటి యొక్క రాజకీయ సర్పంచులకు ఉప సర్పంచులకు వార్డు మెంబర్లకు అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మీ అందరికీ ఈ వేదిక నుండి మీకు అభినందనలు ఆశీస్సులే కాకుండా ఆసరా కూడా తీసుకునేటువంటి ఒక అవకాశము ఈ వేదిక ద్వారా మీకు లభించడం అనేది చాలా సంతోషమైనటువంటి విషయం. మీరు కూడా ఎందుకనంటే రేపు మీ గ్రామాలకు వెళ్ళిన తర్వాత కూడా మాకంటూ ఒక పెద్ద ఆసరా ఉన్నది అనేటువంటి ఒక ధైర్యాన్ని ఇచ్చిండ్రు. ఆ ధైర్యంతో మీరు మీ గ్రామాలలో మన పద్మశాలీలకే కాకుండా అట్టడుగు వర్గాలకు కూడా సేవ చేస్తే ఆటోమేటిక్గా మన పద్మశాలీల యొక్క వాయస్సు మన యొక్క ప్రాముఖ్యత కూడా మీరు మన గ్రామాల లెవెల్లో కూడా మీరు తీసుకుపోయేటువంటి ఒక వాహనదారులుగా మీరు ఉపయోగపడుతున్నారు. అందుకని చెప్పేసి ఈ యొక్క మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తూ
మీ మీద ఈ అభినందనలు ఇప్పుడు మిమ్మల్ని సన్మానం చేయడం ద్వారా మీకు మరింత బాధ్యత పెరిగిందనేటువంటి యొక్క విషయాన్ని మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేసేస్తూ నిర్వాహకులకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసేస్తూ ఇంకా రానున్న రోజుల్లో మరిన్ని ఇలాంటి గొప్ప కార్యక్రమాలు చేయాలి అని చెప్పేసి దానికి మేము పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి మా గ్రామీణ తపాలా ఉద్యోగుల సంఘంలో ఉన్నటువంటి యొక్క పద్మశాలీల యొక్క సపోర్ట్ కూడా మీకు ఉంటుందని మీకు తెలియజేసేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. ఒక్కసారి అందరూ కూడా ఒక ముక్త కంఠంతో జై పద్మశాలి. ఈరోజు మంచి కార్యక్రమం. సర్పంచ్ల సన్మానం అనేది ఫస్ట్గా స్టేట్ లెవెల్లో పెట్టాల్సింది డిస్ట్రిక్ట్ లెవెల్లో మన నాగరాజు గారు మిగతా పెద్దలందరూ కూడా కలిసి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనిలో చిన్న బాధ ఏంటంటే కనీసం సర్పంచులు కూడా హాజరు కాకపోవడం, అంటే వారికి వేరే ముఖ్య పనులు ఉండడం వల్ల రాలేదని నేను అనుకుంటున్నా. ఇలాంటిది అవకాశాన్ని ఉపయోగించుకోవాలి తప్పకుండా వాళ్ళు, కానీ అది కూడా కోల్పోవడం అనేది కరెక్ట్ కాదు. నెక్స్ట్ మళ్ళీ సర్పంచ్ స్టేట్ లెవెల్లో కూడా 11th రోజు డిసైడ్ చేసిళ్ళు. అట్లీస్ట్ ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఆ రానోళ్ళకు కూడా చెప్పి ఆ 11వ తారీఖు రోజు హైదరాబాద్లో హాజరు కావాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీ అందరికి కూడా గెలిచి వచ్చినందుకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇంత కష్టం సుఖం అన్ని విధాలుగా కూడా అనుభవించి గెలిచి బయటకు వచ్చిందంటే చిన్న ముచ్చట కాదు. ఇప్పుడు అయ్యే సర్పంచ్లకు కూడా గవర్నమెంట్ కూడా వెసులుబాటు ఇస్తుంది. ఇదివరకు లేని చెక్ ఫెసిలిటీ కూడా ఇప్పుడు వాళ్ళకి కల్పిస్తుంది. డెవలప్మెంట్కి స్కోప్ ఉంది. తప్పకుండా మీరందరూ ఒక ప్యాషన్గా మీ యొక్క గ్రామాలలో డ్రైనేజ్ ఫెసిలిటీ కానీ, రోడ్స్ కానీ, పారిశుద్ధ్యం కానీ, ఇలాంటి అన్నీ మీరు ఒక ప్యాషన్గా మీకు ఏదైతే ఇంపార్టెంటో అది సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ ఒక దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి డ్రైనేజు, తర్వాత తాగునీరు, వాటర్ ఇంపార్టెంట్, ఇది తర్వాత విద్య, ఇలాంటి అన్నీ మీరు ఫోకస్ పెట్టి స్టెప్ బై స్టెప్గా ఒక ప్లాన్ ప్రకారం చేస్తే మీకు కరెక్ట్గా 5 ఏళ్ళ లోపల తిరిగి చూడకుండా ఉంటుంది. తర్వాత దీంతోపాటు మీరు ఓడిపోయినటువంటి వాళ్ళని కూడా మీరు గుర్తించి వాళ్ళని కూడా మీరు పక్కన పెట్టుకొని పనిచేస్తే ఇంకా మీకు సులువుగా అవుతుంది. అదేవిధంగా మన యువకులను కూడా మీరు ప్రోత్సహిస్తూ స్కీముల గురించి స్టేట్ వైజ్ కానీ సెంట్రల్ వైజ్ కానీ అవగాహన చేసుకోండి. ఫస్ట్ మీరు అవగాహన చేసి ప్రజలకు కూడా మీరు అవగాహన కల్పించి వాళ్ళకి ఏమేమి ఫెసిలిటీస్ ఉంటాయో అవన్నీ కూడా చేసే విధంగా ఉండాలి. ఇప్పుడు సోలార్ ఫెసిలిటీ కూడా బాగా ఇస్తున్నారు స్టేట్ కానీ సెంట్రల్ కానీ. ప్రతి ఇంటింటికి సోలార్ది కూడా ఆలోచించి ఆ విధంగా మీరు ముందుకెళ్తే తప్పకుండా మీరు చేసే అభివృద్ధి పని వాళ్ళ కళ్ళం కట్టినట్టుగా అవపడతాయి. కాబట్టి నెక్స్ట్ టైం వేరే పోటీ లేకుండా యునానిమస్గా కూడా గెలిచే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ మీరు అవగాహన ఫస్ట్ మీరు చేసుకోండి. అసలు స్కీమ్స్ ఏమున్నాయి, దాన్ని ఎట్లా చేయాలి, ఇంప్లిమెంటేషన్ ఏంది, సబ్సిడీస్ ఏంది అని, దాన్ని బట్టి అన్నీ కూడా సులభతరంగా ఉంటాయి. కాబట్టి మీరు కూడా తప్పకుండా ఇవన్నీ ఫాలో చేస్తేనే రాబోయే రోజులు కూడా మీకు వెసులుబాటుగా తర్వాత కాంపిటీషన్ అనేది లేకుండా ఉంటుందని నా మనవి. ముఖ్యంగా వాటరు, తర్వాత ఇంకోటి ప్లాస్టిక్ రహితం కూడా, అది కూడా ఒక ఆలోచించి అది కూడా డెసిషన్ తీసుకుంటే బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. చాలా సంతోషం. ఈ కార్యక్రమం మొదలుపెట్టి ఇది కంటిన్యూస్గా ప్రతి ఎలక్షన్ తర్వాత కూడా ఉత్సాహపరచడానికి చాలా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. అది కూడా గుర్తుపెట్టుకొని చేయాల్సిన అవసరం ఉన్నదని నేను మనవి చేస్తున్నాను. అయితే ఇది రాజకీయాలలో ఫస్ట్ స్టెప్ సర్పంచులు, వార్డు మెంబర్లు. ఒకసారి మా దగ్గర మా అమ్మ 3 సార్లు వార్డు మెంబర్ గెలిచింది. నేను ఎప్పుడు సర్పంచ్ కాలేదు, నేను ఎప్పుడు సమితికి రాలేదు. మా అమ్మ సమితి కోఆప్షన్ మెంబర్ కూడా అయింది ఊళ్ళో. అంటే అప్పుడు ఒక 4-5 రాజకీయంగా మా సర్పంచ్ గెలిస్తే కాంగ్రెస్లో ఉండే గ్రూపుల వల్ల కోఆప్షన్ మెంబర్ మాకు ఇస్తే ఆ విధంగా మా అమ్మ కూడా అయింది. అయితే ఎలక్షన్లు గెలవడము ఓడడం అనేది పక్కన పెట్టాలి. ఎలక్షన్లో గెలవాలంటే ధైర్యం ఉండాలి. నేను అమెరికాలో చెప్పిన మాట, దుబాయ్లో కూడా వరల్డ్ 10 విషయాల్లో కూడా ధైర్యం ఉన్నాడు గెలుస్తాడు ఎప్పుడైనా. అంటే కంటిన్యూస్గా పోవాలి. భయపడి ఇంట్లో పండుకొని పోలీసు వాళ్ళు 2 సార్లు కొట్టగానే ఇక రాజకీయాలు ఎందుకని అమ్మ అయ్యే వాళ్ళు వదిలిపెడితే ఇంట్లో అంటే ఎవడు కాదు. ధైర్యంగా నీకు ఏదైనా కన్విక్షన్తో పనిచేస్తే రాజకీయాలు మనం గెలిచే అవకాశం. నేను 3 సార్లు నిలబడ్డా, ఓడిపోయినా, ఒకసారి గెలిచిన.
అంటే ఒక 20-25 ఏళ్ళు తపస్సు మా జీవితం. మాది రేకులిల్లే, గుండె ధైర్యము, మనకి ఇచ్చినటువంటి రాజకీయ పార్టీ యొక్క ఇన్స్పిరేషన్, లీడర్షిప్ యొక్క ఇన్స్పిరేషన్ తీసుకొని మనం ముందుకు పోతే తప్పకుండా ఆ దారిలో మనం ఒకసారి సక్సెస్ అవుతాం. ఒక్కసారి ఎమ్మెల్యే అయినాక ఇవాళ మా సమ్మన్న చెప్పినట్టు అనేక మంది అనేక కార్యక్రమాల్లో మా దగ్గరికి వస్తారు, ఫోన్ల ద్వారా చెప్తాం. తర్వాత మిగతా విషయాలు అంతా పెద్దదైతే మేము కలిసిపోయి కూడా మాట్లాడి సెటిల్ చేసేటువంటి పని చేస్తున్నాం ఇప్పటికి కూడా. ఇటు పద్మశాలీలు కానీ ఇటు బీసీలు కానీ పేదవాడు వాడు ఎక్కడైనా హింసతో కూడిన కార్యక్రమాలు ఇన్వాల్వ్ అయ్యి చెడిపోయే అవకాశం ఉన్నప్పుడు కూడా ఇవన్నీ మేము ఈ యొక్క పొలిటికల్ లైన్లో వచ్చినాం కాబట్టి మేము మాట్లాడగలుగుతాం. మంత్రి కానీ మన ముఖ్యమంత్రులు కానీ సెంట్రల్ మినిస్టర్ కానీ ఎంపీలు కానీ ఎవరికైనా వాళ్ళతో మేము మాట్లాడి సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇక చేస్తాం కూడా, బతికిన రోజులు రాజకీయాలు ఉంటాయి. అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాలా, నేను చాలా చోట్ల చెప్పిన గ్రామాలలో, అరే మీ దగ్గర ఎవడన్నా ఉంటే నిలబడండి రా బాబు, ఒక 200 పెడితే ఒక 100 కరపత్రం ఉంటుంది, ఫలాని రామయ్య ఈ వార్డు మెంబర్కు మన ఓటు, చేనేత వాళ్ళు కానీ బీసీలు కానీ అట్లా రాస్తే వాడికి అందరు తెలిస్తే ఆ 200-300 మంది ఇళ్ళకి తెలుస్తుంది, అరే ఈ పిల్లగాడు నిలబడ్డాడని వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు. ఒక్కసారే ఏదైనా పైకి రాలేము. ఇంగ్లీష్లో సామెత రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ ఏ డే. కాబట్టి ఏదైనా టైం తీసుకుంటుంది, కానీ దాని మీద మనకు ప్రభావం కన్విక్షన్ ఉండాలి. మనందరికీ లీడర్ ఎవరు మన కులానికి తెలుసా, గుర్తున్నదా? ద గ్రేట్ కొండా లక్ష్మణ్ బాపూజీ. ఇది ఎక్కడ మనం యాద్ చేస్తలేము. నేను ప్రతి మీటింగ్లో చెప్తున్నా, మనకు ఆరాధ్య దైవము మన కులానికి ప్రపంచంలో కూడా గుర్తింపు తెచ్చింది కొండా లక్ష్మణ్ బాపూజీ. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. అరే ఇవాళ తెలంగాణ గాంధీగా పేరు వచ్చింది కొండా లక్ష్మణ్ బాపూజీ. ఆయన మంత్రి పదవి వదులుకొని తెలంగాణ కావాలని కాంగ్రెస్ నుంచి రాజీనామా చేసి బయటకు వచ్చి పోరాటం చేసి చచ్చేదానికే పోరాటం చేసాడు. చలికాలంలో ఢిల్లీకి 50-100 మంది తీసుకొని ధర్నాలు చేశాడు. ఒక్క 6 నెలలు ఏడాది బతికుంటే ఆయన కళ్ళ ముందు చూసేవాడు తెలంగాణ. వారి విగ్రహాన్ని మేము హాస్టల్లో పెట్టినాం, అంటర్ రోడ్లో మన పద్మశాలి హాస్టల్లో. ఆ విధంగా కొండా లక్ష్మణ్ బాపూజీని మనం ఎక్కడ కూడా ఏ చిన్న మీటింగ్ అయినా వీలైతే ఫోటో పెట్టాలి, కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరు కూడా బ్యానర్లో పెట్టాలి, మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన గొప్ప ఆదర్శవంతుడు. ఆయన ఈ దేశంలో 1952లోనే కోఆపరేటివ్ సిస్టమ్ తీసుకొచ్చి మొట్టమొదట భారతదేశంలో కోఆపరేటివ్ మూవ్మెంట్ తెచ్చింది కొండా లక్ష్మణ్ బాపూజీ, చేనేత సహకార సంఘాల పేరు మీద. తర్వాత అన్ని కుల సంఘాలు పెట్టుకున్నారు, గౌతు లచ్చన, మిగతా ముదిరాజులు అందరూ కూడా కుల సంఘాలు పెట్టుకుని కోఆపరేటివ్ సిస్టంలో పెట్టుకుని ఆ విధంగా దేశంలో అందరూ ముందుకు పోయేటువంటి అవకాశం. కొండా లక్ష్మణ్ బాపూజీ అంటే చాలా గొప్ప నాయకుడు. మన నాయకుడు పేరు కూడా మీకు లేదు, ఆయనంత గొప్ప నాయకుడు ఈ దేశం లేదు. తెలంగాణ ఉద్యమం మీరు విరమించుకోండి, మళ్ళా ఉండండి, మళ్ళా మంత్రి అవుతారు అని ఇందిరాగాంధీ పిలిచి నీకు ముఖ్యమంత్రి కూడా ఇస్తామని చెప్తే ఆయన ఏం ఒప్పుకోలేదు. నాకు తెలంగాణ ఇస్తే చాలు, ముఖ్యమంత్రి ఏమవుతుంది అంటే ఇక్కడ అంతా సర్వనాశనం చేసిండ్రు ఆంధ్ర పాలకుల యొక్క విధానాల వల్ల. కాబట్టి వాటన్నిటికీ కావాలంటే తెలంగాణ కావాలి. తెలంగాణ వచ్చినాక 10 ఏళ్ళు ఏం జరిగిందో మనం చూసినాం రాజకీయ వ్యవస్థలో. ఇవాళ వచ్చి 2-2.5 ఏళ్ళు అయింది, అది ఎట్లా పోతుంది, దాన్ని వాడు అన్నైతే వీడు తమ్ముడు లెక్క పోతా ఉన్నది ఈ ప్రభుత్వం. అయితే రాజకీయాలు ఏదన్నా ఒక పార్టీలో ఉండాలి, గట్టిగా ఇండిపెండెంట్గా ఉంటే ఎవడు చూడడు. 10 మంది నీ వెనక ఉండాలంటే రాజకీయ పార్టీ కావాలా, సిపిఐ కానీ సిపిఎం కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఏ పార్టీ అయినా. అట్లా దాని మీద నమ్మకం పెట్టి పనిచేస్తే మనం ముందు ఎదుగుతాం, మనతో 10 మంది అవకాశం ఉంటే బాగుపడడానికి. రాజకీయాలు ఇంకొకటి ఏంటంటే తమ్ముడు చెప్పిండు, మన నరేంద్ర చెప్పిండు, ఇంటికి వచ్చినప్పుడు ఎట్లా ఉండాలి ఏం కథ ఇవన్నీ ఆ వ్యవహారాలు ఉండకుంటే కష్టం. మీకు ఇంట్లో భార్యతోనో కొడుకుతోనో ఇంకెవరితోనో లొల్లి అయితే అది వాళ్ళ మీద రిఫ్లెక్ట్ కావద్దు.
మెల్లగా మాట్లాడి శాంతంతో మాట్లాడి సాల్వ్ చేసే ప్రయత్నంగా చేయాలి. ఇవాళ కాదు రేపు రమ్మని చెప్పాలి. ఓపిక ఉండాలి రాజకీయాల్లో. కేవలం పైసలే ప్రధానం కాదు, ధైర్యం ప్రధానం, ఓపిక ప్రధానం, నువ్వు నమ్మే ఆలోచన విధానం ప్రధానం. ఆ విధంగా ముందుకు తీసుకుపోయేటువంటి వ్యవస్థలో మనం పనిచేసుకుంటే బాగుంటుంది. తర్వాత వ్యక్తిగత క్యారెక్టర్. నువ్వు 10 మాటలు చెప్పి ఏదో సాయంత్రం ఏదో గుడిసెల దొరికినట్టు అనే ఒక సామెత ఉంటుంది. క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్. మన ప్రవర్తన వల్లనే 10 మంది ఆకర్షింపబడాలి. ఈయన కష్టం ఉన్నా కూడా ఈయన ఇంట్లో ఏం లేకున్నా ఇంత ఛాయ్ చేసి పోసిండు. ఈయనకి ఏ అభివృద్ధి కావాలంటే ఆయనను అడిగి మనం సజెషన్ తీసుకోవాలని ఆలోచన వస్తుంది. అట్లా జీవితంలో మనం ముందుకు పోయేటువంటి అవకాశం మీకు వచ్చింది. దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి, పెంచుకోవాలి. రాజకీయాలు ఉన్నప్పుడు ముళ్ళ బాట కూడా ఉంటుంది. మామూలు పరుపులు వేసి నడిచేటువంటి బాట ఉండదు. ముళ్ళ బాటలో కూడా నడవాలి, మెల్లగా దాన్ని సర్దుకొని పైకి పోవాలి. ఆ విధంగా ఓపికతో పనిచేయాలి, ధైర్యంతో పనిచేయాలి. వాడు పోలీసు వస్తాడు, వాడు ఎదుటోడు ఏదైనా చేసి అట్లా ఆలోచించి భయపడాలి. ఒక్కసారి పోలీస్ స్టేషన్ పోతే అరే మేమంతా 14-15 గంటలకి ఇంజనీరింగ్ కాలేజ్ చదివేటప్పుడు సెలవులలో వస్తే పోలీసు వాళ్ళ దగ్గర పోయి మాట్లాడారు. మా అబ్బాయి వీడు తప్పుడు చేయలేదని అట్లా 2 సార్లు 3 సార్లు గుర్తిస్తారు పోలీసు కానిస్టేబుల్. ఆ విధంగా అట్లా మనం ధైర్యంగా పోయి సాల్వ్ చేసే ప్రయత్నం చేయాలి. ఆ విధంగా రాజకీయాల్లో ముందుకు పోయేటువంటి అవకాశం ఉంటుంది. దయచేసి ఇవాళ కొండా లక్ష్మణ్ బాపూజీ యొక్క ఆలోచన విధానంతోనే ఇవాళ అమెరికాలో నార్త్ అమెరికా 10 నిమిషాలు పెట్టొచ్చింది 2012లో. మా పిల్లలు అక్కడ ఉంటే ఇప్పటికీ బాపూజీ చెప్పేది, నువ్వు పోతాను కదా ఇప్పటికీ అన్ని కుల సంఘాలు అక్కడ బాపనలో 3 ఉన్నాయి, వైశ్యులే ఉన్నది, తెనగాల ఉన్నది, మున్నూరు కాపులు ఉన్నది, ఇక రెడ్లై 2 ఉన్నాయి, తర్వాత ఖమ్మంలో ఒకటి పెద్దది ఉన్నది. ఇవన్నీ ఉన్నాయి. మనం కూడా ఒకటి పెట్టాలంటే 2012లో నేను అక్కడ పోయి వర్జీనియాలో పోయి 10 మందిని సుధారాణి గారి అన్ననే ఆయన అక్కడ వాళ్ళు తెలిస్తే నేను ఫోన్ చేసిపోయాను. మా పిల్లలు ఉండేది అక్కడికి 600 కిలోమీటర్లు ట్రైన్లో పోయినా వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు. అదే రాత్రి ఒక 20 మందిని పిలిచారు. వాళ్ళందరూ వాళ్ళ ఇంట్లో భోజనాలు చేయడం జరిగింది. అప్పుడు దాన్ని ఒక అమెరికా పద్మశాలి అసోసియేషన్ డిక్లేర్ చేసి కమిటీని డిక్లేర్ చేసి వచ్చినాం. వాళ్ళే మళ్ళీ కూర్చొని ఒక మిగతా వాళ్ళందరూ అమెరికా నార్త్ అమెరికా పద్మశాలి అసోసియేషన్ రిజిస్టర్డ్ చేసి ఇవాళ సంవత్సరానికి ఒక ₹1,00,00,000 ఇవాళ తెలంగాణ పద్మశాలీలకు మొగ్గాలకు కానీ విద్యార్థులకు కానీ హాస్టళ్ళకు కానీ తర్వాత ఓల్డేజ్ హోమ్లకు కానీ పంపిస్తున్నాం. ఆ విధంగా ఎంతవరకు వీలైతే అంత సేవ చేయాలి, రాజకీయాల్లో సేవ చేయాలనే ఆలోచన ఉంటేనే ముందుకు పోవచ్చు. కేవలం మందు సొమ్ము తినాలి, దాంట్లో తినాలి. నువ్వు ఏదన్నా పని చేసుకొని దుకాణం పెట్టుకో, పాండప పెట్టుకో, ఏదైనా చేసుకో. ఒక కార్యకర్తగా ఒక పొలిటికల్ పార్టీలో ఉండి ముందుకు పోతూ ఉంటే నీవు జీవితంలో సక్సెస్ అవుతామని మీ అందరికీ కూడా మనం చేస్తూ ఈ యొక్క ఆలోచన విధానాన్ని ఇంకా కాబట్టి ఈ సందర్భంగా మరొకసారి మిమ్మల్ని అందరూ కూడా అభినందిస్తున్నా. మీకు మేము ఎప్పుడు కూడా ఫోన్ల మీద అవైలబుల్ ఉంటాం. మా చేతన ఎంతవరకు పనిచేస్తాం. ఇప్పుడు 79 ఏళ్ళకు వచ్చినాం. ఇంకా 10-15 ఏళ్ళు బతుకుతామని ఆశ ఉన్నది. బతికినంతకాలం ప్రజలతోనే ఉంటాం, ప్రజలతోనే మమేకమై చేస్తాం. కొండా లక్ష్మణ్ బాపూజీ, కొండా లక్ష్మణ్ బాపూజీ, జై పద్మశాలి, జై మార్కండేయ. ధన్యవాదాలు. దయచేసి కొండా లక్ష్మణ్ బాపూజీ బ్యానర్ మీద ఉండాలి, లేదా ఫోటో పెట్టాలి. మీరు ఎక్కడ మీటింగ్ చేసినా పద్మశాలి కుల సంఘాలు, అది గుర్తుపెట్టుకోండి. నమస్కారం అందరు. ఎవరైనా ఒకసారి గెలిస్తే మా సుధారాణి సిస్టర్ ఆమె గెలిచినప్పుడు ఎంపీగా అయింది. మేము ఇక్కడ బాపూజీ గారు వచ్చి ఇక్కడ ఒక హాస్టల్ పెట్టాలి. ఏది వరంగల్లో, ఇది హైదరాబాద్ తర్వాత పెద్ద సిటీ. ఆ వరంగల్లో చేనేత కార్మికుల పిల్లలకు చాలా అధ్వానమైన పరిస్థితి ఉంది కాబట్టి ఒక హాస్టల్ పెట్టాలి, వాళ్ళకు
ఫ్రీగా హాస్టల్ నడపాలి అని చెప్పి వారు వచ్చి ఇక్కడ కూర్చొని ఈ కృష్ణమూర్తి గారు ఆయుర్వేద హాస్పిటల్లో మాకు ఒక 1200 గజాలు ఇస్తే అక్కడ ఇప్పటికీ 2008 నుంచి 1,10,00,000 వరకు 3 అంతస్తులు కట్టి ఒక 100 మంది విద్యార్థులకు ఏర్పాటు చేయడం జరిగింది. ఫ్రీ హాస్టల్, ఫ్రీ రెసిడెన్స్ పెట్టి ఇప్పటికి కూడా మన పిల్లలు ఎవరైనా 12th క్లాసు గ్రాడ్యుయేట్, నిన్ననే ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ వచ్చారు, తీసుకున్నాం. సదానందం గారు వీళ్ళందరూ చూస్తూ ఉంటారు. మీరు ఎప్పుడైనా మన పద్మశాలి పిల్లల్ని ఉంటే 12th BA BSc డాక్టర్లు కూడా ఒక 2 పిల్లలు చదివి పాస్ అయిపోయారు. అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ ఏ లెవెల్లో ఉన్నా కూడా మీరు అందరూ కూడా హాస్టల్ ఉన్నది మన పిల్లలకి అనేది కూడా మర్చిపోకుండా మీరు పంపించండి. ఫ్రీగా మనం ఉంచేటువంటి అవకాశం ఉంటుందని మీ అందరూ కూడా మనం చేస్తూ ముగిస్తున్నాం. జై హింద్. ముఖ్యంగా ఏదైనా సమస్య వస్తే మనమందరం ఒక్కటిగా ఉన్నాం, ఏదైనా ఎదుర్కొంటామనే భరోసా ఒకరికొకరికి మనలో మనకు కలగడానికి మాత్రమే ఈ సమావేశం ఏర్పాటు చేశాం. గతంలో 2 నెలల క్రితం గ్రూప్ 1, 2 ఎంపికైన వారందరికీ కూడా ఈ కార్యక్రమం పద్మశాలి ఉద్యోగుల సంఘం అలాగే పద్మశాలి జర్నలిస్టుల సంఘం తరఫున ఏర్పాటు చేశాం. జిల్లా పరిషత్లో ఏర్పాటు చేసిన సమావేశానికి దాదాపుగా 30 మంది గ్రూప్ 1 and 2 అభ్యర్థులు వచ్చారు. వారందరూ కూడా వివిధ హోదాల్లో ప్రభుత్వ అధికారులుగా పోస్టింగ్లు కూడా పొందారు. అంటే మన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ స్వయం శక్తితో, ఇప్పుడు నేనున్న నా స్వయం శక్తితో వచ్చిన నాకు కొంతమంది సపోర్ట్ చేసిండ్రు. అలాగే ఈరోజు సక్సెస్ అయిన వాళ్ళందరికీ కూడా వాళ్ళు స్వయంగా ఒక ప్రకాశవంతమైన పరిస్థితికి వస్తే మాత్రమే మన కులం సపోర్ట్ చేస్తుంది. ఈ కొంత ప్రారంభ దశలో కొన్ని బాలారిష్టాలు, ఇబ్బందులు అవన్నీ కూడా ఎదుర్కొని నిలబడ్డ వాళ్ళకు మాత్రమే సపోర్ట్ దొరుకుతుందనే విషయాన్ని కూడా ప్రతి ఒక్కరు గమనించాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు గ్రూప్ 1, 2 సక్సెస్ చేసిన అనంతరం గ్రూప్ 3, 4 కూడా చేద్దామనుకున్నాం. కొంత డాటా కలెక్షన్లో ఆలస్యం జరిగింది, ఎంపికలు కూడా ఆలస్యం జరిగాయి. కాబట్టి తదనంతరం ఆ కార్యక్రమం ఏదో సమయంలో నిర్వర్తిస్తాం. ఈరోజు సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులుగా గెలిచి దాదాపుగా ఇంకొక 4 రోజులు 5 రోజులు అయితే నెల రోజులు కావస్తున్నది. ఈ సందర్భంలో ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ గెలిచిన వాళ్ళందరికీ కూడా సమాచారం ఇచ్చినాం. మా దగ్గర వివిధ మాధ్యమాల ద్వారా వాళ్ళందరికీ కూడా సమాచారం ఇచ్చి ఈరోజు హాజరు కావాల్సిందిగా కోరినాం. చాలామంది మాకు వ్యక్తిగతంగా ఫోన్లు చేసి మేము మేడారం జాతరకు పోయినాం, లేకపోతే మేడారం ముందు వేములవాడకు పోయినాం, ఇంకో జాతరకు పోయినాం అని చాలామంది రాలేకపోతున్నాం అనే దానికి కూడా వివరణ ఇచ్చారు. చాలామంది స్పందించారు. వారందరికీ కూడా వచ్చిన వారికి, రాలేను అని సమాచారం ఇచ్చిన వారందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, అది ఉంటుంది, ఒక హాస్టల్లో ఒక 100 మంది ఉంటారట. 100 మందిలో రోజు ఉప్మానే చేస్తాను, వేరు టిఫిన్లు చేయాలి, రోజు ఉప్మా తినలేకపోతామని కొంతమంది గొడవ చేస్తుంటారట. గొడవ చేస్తుంటే వాళ్ళందరికీ కలిసి ఒక పరీక్ష పెడతారు ఆ వార్డెన్. ఏంది, ఇందులో మీరున్న 100 మందిలో రోజు ఉప్మా చేయొద్దంటాను కాబట్టి ఉప్మా ఎందరికి కావాలి, దోశ, మసాలా దోశ ఎవరికి కావాలి, ఉల్లి దోశ ఎవరికి కావాలి, ఇట్లా ఇడ్లీ ఎవరికి కావాలి, వడ ఎవరికి కావాలి, పూరి ఎవరికి కావాలని ఒక 7 విభాగాలుగా ఒక స్లిప్ ఇచ్చి మీకు ఏం కావాలి టిఫిన్ అడగండి అని అంటే, ఈ ఉప్మా వద్దనేటోళ్ళు అందరూ విడిపోతారు. విడిపోయి నాకు ఉల్లి దోశ కావాలంటారు, ఒకళ్ళు మసాలా దోశ కావాలంటారు, ఒకళ్ళు ఇడ్లీ కావాలంటారు, ఇంకోటి కావాలంటారు. కానీ ఈ ఉప్మా కావాలన్న వాళ్ళు మాత్రం ఆ 25 మంది ఒకటే రకంగా ఉంటారు. అట్లాగే మన వాళ్ళు కూడా వివిధ సందర్భాలకు వచ్చినప్పుడు ఒక్కో విభాగంగా ఉంటారు. ఉప్మా కావాల్సిన వాళ్ళందరూ 25 మంది ఒక్క తాటిగా ఓట్లేస్తారు. మిగిలిన వాళ్ళందరూ కూడా ఒకళ్ళు ఇడ్లీ వేస్తారు, ఒకళ్ళు వడ వేస్తారు, ఒకళ్ళు ఇట్లా వేసుకోవడం వల్ల, తలా ఒక టిఫిన్ వేసుకోవడం వల్ల, ఎంపిక చేసుకోవడం వల్ల 20 ఓట్ల కన్నా ఆగిపోతారు అందరూ. 25 ఓట్లోనే ఎప్పటికి గెలుస్తుంటాడు. అట్లనే మన బీసీలు కావచ్చు, మన వాళ్ళు కావచ్చు, ఒకరికొకరు సహకరించుకోకపోవడం వల్ల ఆ 25 మంది మాత్రమే గెలవడం, 75 మంది ఓడిపోవడం అనేది ఏదైతే ఉన్నదో, 75% మనం ఉన్నా కూడా ఎందుకు విన్ కావట్లేదు అంటే మనలో ఐక్యత లేకపోవడం. ఈ ఐక్యత సాధించే దిశగా మనం ఒక కార్యక్రమం రూపొందించడం, ఇలాంటివి చేస్తే వెంటనే రేపే ఐక్యత వచ్చేదో జరుగుతుందని కాదు, కానీ మా ప్రయత్నం మేము చేస్తున్నాం, మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాం.
సంఘాలుగా వాళ్ళ ప్రయత్నాలు చేసినట్టు మేము కూడా పద్మశాలి కులంలో పుట్టినందుకు ఏదో ఒక పని చేసి మన వాళ్ళకు తోడ్పడడం అవసరమనే ఉద్దేశంగా మేము ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూనే ఉంటాం. ఇందుకు సహకరిస్తున్న వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూనే ఉంటామని తెలియజేస్తూ ఈనాటి ముఖ్య అతిథి గౌరవనీయులు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గుండు సుధారాణి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఈనాటి పద్మశాలి జర్నలిస్ట్ అసోసియేషన్, డాక్టర్స్ వింగ్ మరియు రిటైర్డ్ ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో చేపట్టినటువంటి పద్మశాలి సర్పంచ్ల, వార్డ్ మెంబర్స్, అంతేగా ఉప సర్పంచ్ల సన్మాన కార్యక్రమానికి మా సోదరులు వేముల నాగరాజ్ అన్నకి వెంట ఉండి ప్రతి దాంట్లో కూడా తోడ్పాటును అందిస్తూ జర్నలిస్ట్ పద్మశాలి అసోసియేషన్కే కాకుండా వాళ్ళ దాంట్లో కూడా ఉంటూ సహకారం అందిస్తున్నటువంటి గడ్డం మాకు మొదటి నుంచి కూడా రాజకీయాలలో నేను అడుగుపెట్టిన దగ్గర నుంచి కూడా ఒక దిక్కు గడ్డం భాస్కర్ సారు, ఇంకో దిక్కు గడ్డం కేశవమూర్తి గారు, అదేవిధంగా ఈగా వెంకన్న, మా వడ్నాల నరేందర్, వీరందరూ కూడా వెంట ఉండి రాజకీయాల్లో వచ్చిన తర్వాత మా సమ్మారావు అన్న వీళ్ళందరూ కూడా సహకారం అందిస్తున్న వేదిక మీద ఉన్న కేశవమూర్తి అన్న గారికి, అదేవిధంగా పెద్దలు రాష్ట్ర అఖిల భారత పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులు గుండు ప్రభాకర్ గారికి, వేదిక మీద ఉన్న డాక్టర్ రాధిక గారికి, ముఖ్యంగా జర్నలిజంలో ముందుకు సాగుతూ పరకాల్లో ఏ కార్యక్రమమైనా కానీ మర్చిపోకుండా నన్ను పిలిచేటువంటి మన మెండు రవీందర్ గారికి, సోదరులు మా సోదరులు వెంకటరమణ గారికి, అదేవిధంగా రామ రవీందర్ గారికి, మాజీ కూడా నుంచి ఉన్నటువంటి ముఖ్యంగా కింద కూర్చున్న వరకు మా డిఎం బాయ్ సోదరులు వేముల సదానందం గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్లకి, ఉప సర్పంచ్లకి, వార్డ్ మెంబర్స్కి అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు, రాబో సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటున్నా. చాలా సంతోషం. నూతన సంవత్సరంలో ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి మన పద్మశాలి బిడ్డలు గెలిచిన వాళ్ళకి సన్మానం చేయాలనే ఒక ఆలోచన చేసినటువంటి ఈ అసోసియేషన్స్ వేముల నాగరాజన్న గారికి, అదేవిధంగా డాక్టర్స్, మిగతా వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. చాలామంది ఇప్పటికే చాలా విషయాలు చెప్పడం జరిగింది రాజకీయాల గురించి, దాంట్లో మన పాత్ర ఏంటి అని. ఇప్పుడు గెలిచే వరకు ఒక పాత్ర అంటే మనం గెలవాలి అన్న ఒక తపనతోటి, మన కుల బాంధవులుగా మనం ఆలోచనతోటి మీరందరూ గెలిచి రావడం, కానీ గెలిచిన తర్వాత అసలైన మన పాత్ర ముందుంది. ప్రజలు ఎన్నో ఆలోచనలతోటి, ఎన్నో ఆశలతోటి సర్పంచ్ ఎన్నికలు అంటే నిజంగా చాలా కీలకమైనవి. అక్కడున్న గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు కానీ, అక్కడ కొంతమంది ఉండేది గ్రామంలో ఉండే కొన్ని ఇండ్లే అంటే కార్పొరేటర్ కన్నా ఎక్కువ ఉంటాయి, జడ్పీటీసీలకు ఎక్కువ ఉంటాయి, కానీ సర్పంచ్లకు మాత్రం గ్రామ సర్పంచ్ అంటే చాలా కీ రోల్. ప్రతి దాంట్లో కూడా సర్పంచ్దే ముఖ్య పాత్ర ఉంటుంది. ఈరోజు సర్పంచ్తో పాటు ఉప సర్పంచులు, వార్డ్ మెంబర్స్ కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా గ్రామంలో ఉన్న సమస్యలు, మీకుండేది చిన్న చిన్న సమస్యలే కావచ్చు, కానీ అవసరమైంది. ఒకప్పుడు సర్పంచ్లు అంటే డెవలప్మెంట్ చాలా తక్కువ ఉండేది, కానీ ఇప్పుడు సర్పంచ్లు అంటే అన్ని విధాలా డెవలప్మెంట్ చేసేంత ఫండ్స్ కూడా మనకు వచ్చే అవకాశం ఉంది. మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా మన సర్పంచ్లకి అటు కేంద్ర నిధులతో పాటు మన వాళ్ళకు కూడా నిధులు ఇవ్వాలనే ఆలోచన చేసినందుకు వారు ముఖ్యంగా వారికి ముందు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సర్పంచ్లందరి తరఫున కూడా మీరు కూడా స్థానికంగా ఉన్న మీ ఫండ్సే కాకుండా మీరు స్థానికంగా ఉన్న శాసనసభ్యులు కావచ్చు, ఎంపీలు కావచ్చు, వాళ్ళ ఫండ్స్ కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏది ఏమున్నా కానీ రాజకీయంగా మనం ముందుకు రావాలి అంటే మా సోదరులు ఇంతకుముందు నేనున్నప్పుడు నరేందర్ గారు మాట్లాడుతున్నప్పుడు మనము గెలిచే వరకు ఒక విధానం ఉంటుంది, గెలిచిన తర్వాత ప్రజలు వాళ్ళు అనుకున్నవి జరగలేదు, మేము ఇంత ఆలోచించి
వీళ్ళ మీద ఆశలు పెట్టుకొని వీళ్ళు మాకు సేవ చేస్తారు అన్న ఉద్దేశంతో వాళ్ళు మీకు ఓట్లేసింది. వాళ్ళ ఆలోచనని మనం చేయాలంటే మనకు చాలా కష్టమైన పాత్ర. మన డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఒక భాగం అయితే వ్యక్తిగతంగా వాళ్ళకి చేయాల్సింది చాలా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ గ్రామీణ సమస్యల గురించి వస్తారు. లైట్లు పోయినాయని, రోడ్లు పోయినాయని, డ్రైన్లు కావాలని, ఇవన్నీ ఒకటి. ఇంకొకటి వ్యక్తిగతంగా ఇంద్రమ్మ ఇల్లు కావాలనో, లేకపోతే వాళ్ళకి పెన్షన్ లేదనో, ఇంకా చాలా వాటి గురించి ఎవరైనా వచ్చేది ఎవరి దగ్గరికి? గ్రామంలో సర్పంచ్ దగ్గరికి. మీ సర్పంచ్లు మీరేంటి, మీ దగ్గర ఉన్న సమస్యల్ని మీరు ఆ పని మీ చేతిలో ఉందా లేదా అన్నది తర్వాత విషయం. కానీ వచ్చిన వాళ్ళతోటి మీరు కనుక మంచిగా మాట్లాడి మనం చేయగలుగుతామన్న భరోసా కల్పించడమే మనం చేయాల్సిన ముఖ్య విషయం. అట్లా కనుక భరోసా కల్పించి మనతోటైంది మనం చేయాలి, మనతోడు కాంది మన పైన ఉన్న మన ఎమ్మెల్యేలతో కానీ వాళ్ళ మీద ఉన్న ఎమ్మెల్యేస్ కానీ ఎంపీస్ కానీ లేకపోతే అధికారులతోటి మనం చేయగలిగింది. గ్రామాలలో ఉంటే గ్రామాల్లో ఉన్న అధికారులు, లేకపోతే కలెక్టర్ గారి దగ్గరికి ఇలా వెళ్ళి మీరు ఎప్పుడు కూడా ప్రజల మధ్య మమేకమై ఉండి పనిచేసినప్పుడే మనకు గుర్తింపు వస్తుంది. సర్పంచ్ అనేది చాలా కీలకమైన పాత్ర రాష్ట్ర రాజకీయాల్లో కావచ్చు, ఎక్కడైనా. అందుకనే ఫస్ట్ సర్పంచ్ ఎన్నికలు పెట్టడం జరిగింది. తర్వాత రాబోయే ఎన్నికలు కూడా ఉన్నాయి. ఈరోజు రాజకీయంగా నాకు తెలిసి మన వాళ్ళే ఎక్కువగా పద్మశాలి ఉన్న కాడనే పద్మశాలిలే పోటీపడి నిలబడి ఉంటారు నేను అనుకుంటున్నా కొన్ని చోట్ల. అట్లా అది ఎక్కువ రాకుండా రేపు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు అయినప్పుడు మన వాళ్ళు ఉన్న కాడ ఎక్కువ పోటీ పడకుండా అక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి మంచి పేరు ఉంది, ప్రజలలో ఎవరు ఎక్కువ ఉన్నారు అన్నది ఆలోచించి కనుక వాళ్ళని కాంప్రమైజ్ చేసినట్టయితే రాబోయే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు, అదేవిధంగా మిగతా ఎన్నికలు, నెక్స్ట్ వచ్చేటి మున్సిపల్ ఎన్నికలు, ఇవన్నీ కూడా ఉన్నాయి. మనము ప్రతి ఎన్నికల్లో కూడా స్థానిక సంస్థలు అన్నది చాలా ముఖ్యం. ఎవరైనా కింద నుంచి వచ్చిన వాళ్ళు ప్రజల మధ్యలో ఉన్న వాళ్ళనే వీటికి ఎన్నుకోగలుగుతారు. కాబట్టి మున్సిపాలిటీస్లో కూడా స్థానిక సంస్థలకి ఇంతకుముందు వేదిక మీద కొంతమంది మాట్లాడారు. రాజకీయాల్లో కూడా మనం ముందుకు రావాలంటే ఫస్ట్ సర్పంచులు, మున్సిపాలిటీలు, కౌన్సిలర్సు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు అంటే రాజకీయ పాత్రలో ఇవి కీలకమైంది. కాబట్టి వాటిలో కూడా మనం భాగస్వామ్యం అవ్వాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు మహిళా రిజర్వేషన్ ఉంది. నాకు తెలిసి 50 మీరందరూ కూడా ఎంతమంది 6 కూర్చున్నారు. ఆరుగురులో ఎవరెవరు సర్పంచ్లు, ఎవరెవరు ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్స్ ఒకసారి చెప్తారా? మహిళలు సర్పంచ్, ఓకే, అంటే 5 మహిళలు. ఇంతమంది ఇప్పుడు 25 మెంబర్స్ మన ఎన్నికైనరు. దీంట్లో మిగతా వాళ్ళంతా ఈరోజు వచ్చిన వాళ్ళ దాంట్లో ఎంతమంది సర్పంచులు ఉన్నారు? ఓకే, అంటే దాదాపు మన వాళ్ళు మన జిల్లాలో వచ్చేవరకు 25 మంది, 32 మంది గెలుచుకోవడం జరిగింది. 32 గెలుచుకోవడం అంటే అది చాలా కష్టమైన విషయం. దీంట్లో మీ ఒక లోకల్ ఎగ్జిస్టెన్స్ తోటే మీ దాంతోటే మీరు గెలుచుకున్నందుకు గెలిచిన వారందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నా. రాజకీయాలలో మన పాత్ర ఏంటి అన్నది మనం చాలా వెనుకబడి ఉన్నామని కొంతమంది అంటున్నారు. రాజకీయాలలో ముందుకు రావాలి అంటే ఫస్ట్ ప్రజలలో ఉండాల్సిన అవసరం ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా మన వాళ్ళు ముందుకు వెళ్ళి ప్రజల మధ్య ఉంటూ ప్రజలతోటి సమస్యలతోటి మమేకమైన ఉన్నప్పుడే మనకి ప్రజల్లో గుర్తింపు వస్తుంది, రేపు నిలబడడానికి అవకాశం ఉంటుంది. మనం అంది వచ్చే అవకాశాలను ముందుకు తీసుకెళ్లే విధంగా మనమందరం కూడా ముందుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. ఏది సర్పంచుల నుంచి రాష్ట్ర స్థాయి నాయకత్వం వరకు కూడా ఎమ్మెల్యేలు ఇప్పటి వరకు మనము చట్టసభల్లో కానీ ఎమ్మెల్సీలో కానీ మిగతా వాటిలలో చాలా వరకు వెనుకబడి ఉన్నామన్నది అందరి భావన. కానీ భవిష్యత్తులో అవన్నీ కూడా మనకి వస్తాయని ఆశాభావంతో మనమందరం కూడా రాజకీయాల్లోకి ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు మనం ఈ ఎన్నికలు అనేటి ప్రామాణికంగా సర్పంచ్లను తీసుకొని రేపు మున్సిపాలిటీల్లో ఇదే స్ఫూర్తితోటి, నాకు తెలిసి వీరు పెట్టిన ఉద్దేశం కూడా అదే ఏంటిది అనుకుంటాను. వేదిక మీద ఉన్న పెద్దలు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా 11th తర్వాతనో ఈ నెక్స్ట్ వీక్లో నోటిఫికేషన్
వస్తుందని అనుకుంటున్నాం. దాంట్లో మొత్తం ఉన్న మున్సిపాలిటీస్లో కూడా మన వరంగల్ జిల్లాలో ఉన్న మున్సిపాలిటీలు ఏవైతున్నాయో మనకి వీలైనంత వరకు మన వాళ్ళకు వచ్చే విధంగా మనం ప్రయత్నం చేయాల్సిన బాధ్యత ఉన్నది. మొన్న నర్సంపేటలో జరిగిన మీటింగ్లో అక్కడున్న స్థానిక శాసనసభ్యులు గారిని రిక్వెస్ట్ కూడా అక్కడ చేయడం జరిగింది. రేపు రాబోయే ఎన్నికల్లో మా వారికి మా కుల బాంధవులకి అవకాశం కల్పించాలని కోరడం జరిగింది. అడగందే అమ్మైనా పెట్టదు కాబట్టి మనం అడగాల్సిన బాధ్యత మన పైన ఉన్నది. మనం ఒక రిప్రజెంటేషన్స్ కూడా కులపరంగా వారికి ఇవ్వాల్సిన అవసరం కూడా ఉన్నదని వేదిక మీద ఉన్న పెద్దలకు తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో సమర్థవంతమైన నాయకత్వంతో ఉన్న పద్మశాలి కుల బాంధవులకి మనము వాళ్ళకి టికెట్స్ వచ్చే విధంగా, సీట్లు వచ్చే విధంగా, వచ్చిన తర్వాత గెలుపుంచుకునే విధంగా అందరూ కూడా ముందుకు రావాలని కోరుకుంటూ ఈనాటి కార్యక్రమాన్ని ఇంత బాగా తీసుకున్నటువంటి నాగరాజన్న గారికి వాళ్ళ టీంకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కూడా మొన్ననే మనం చూసినాము పద్మశాలి చేనేత వాళ్ళకి రుణమాఫీ కూడా చేయడం, అదేవిధంగా వారికి కావాల్సిన స్కీమ్స్ ఇవ్వడం, దీంతో పాటు మన స్వర్గీయ కొండా లక్ష్మణ్ బాపూజీ పేరిట కూడా కార్యక్రమాలను తీసుకోవడం, గతంలో ఎవరూ లేని విధంగా మన సాంబయ్య కూడా రానట్టున్నారు ఇక్కడికి, ఆయన కూడా బాగా కులం కోసం మాట్లాడినటువంటి వ్యక్తి. మన గౌరవ ముఖ్యమంత్రి గారు మన పద్మశాలి మహాసభకు కూడా ముఖ్య అతిథిగా విచ్చేసి మనకి హామీలను ఇచ్చిన విషయాన్ని సందర్భంగా గుర్తు చేసుకుంటూ, దీంతో పాటు గతంలో ఎవరు రాని విధంగా మహాసభకు రావడమే కాకుండా చేనేత సభకు కూడా వారు విచ్చేసి చేనేత బిడ్డల కోసం కూడా వారి హామీలు ఇచ్చినందుకు ఈ వేదిక ద్వారా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ సందర్భంగా మన కులానికి వచ్చినటువంటి ఉన్న ల్యాండ్కి కార్పొరేషన్ పరంగా ₹1,00,00,000 కమ్యూనిటీ హాల్, అదేవిధంగా ఇంకో ₹1,00,00,000 ఆల్రెడీ ఒక కాంపౌండ్ వాల్ కూడా నిర్మాణం జరుగుతుందని, రాబోయే కాలంలో చేనేత వాళ్ళు ఏదైనా అక్కడ వాళ్ళ డిస్ప్లే కానీ వాళ్ళ ఎగ్జిబిషన్ కానీ పెట్టడానికి ఆ స్టాల్స్ లాగా అది ఉపయోగపడుతుందని తెలియజేసుకుంటూ, అదేవిధంగా అక్కడ ఉన్న ఫంక్షన్స్కి ఏదైనా కానీ ఆ పద్మశాలి కమ్యూనిటీ హాల్లో అందరూ చేసుకునే విధంగా అవకాశం వచ్చే విధంగా అక్కడ నిర్మాణం జరుగుతుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ, దానికి సహకరించిన పద్మశాలి మన కుల బాంధవులందరికీ కూడా ఆ కమ్యూనిటీ హాల్ని ముందుకు తీసుకెళ్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు నాగరాజన్న గారు కూడా అక్కడ దానికి పూర్తి తోడ్పాటును అందిస్తున్నందుకు వారికి వేదిక ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, క్యాలెండర్ కూడా ఈ ప్రోగ్రాంలో పెట్టే ఆలోచన అన్ని ఆవిష్కరణలు పెడుతూ ఒక మంచి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి వేదిక మీద ఉన్న పెద్దలకు హృదయపూర్వకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై మార్కాండేయ. ఇప్పుడు డీంబై టీవీ CEO వేముల సదానందం గారు నేను మాట్లాడుతున్నా. నేను ముందుగానే స్వాగతోపన్యాసం చెప్పిన కాబట్టి మిమ్మల్ని అందరినీ ప్రసంగించలేకపోయినా, ఇప్పుడు మనకు ముందు డీంబై టీవీ ఆధ్వర్యంలో ప్రీతి ఆన్లైన్ సొల్యూషన్ ఆధ్వర్యంలో క్యాలెండర్ ముద్రించడం, ఆ క్యాలెండర్ను ముఖ్య అతిథి గారు డీంబై టీవీ మేడం డౌట్ డీంబై టీవీ క్యాలెండర్ మేడం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గారు శ్రీమతి గుండు సుధారాణి గారు, వర్ధనపేట మాజీ శాసనసభ్యులు వన్నాల శ్రీరాములు గారు, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ సాంబారి సమ్మారావు గారు దాన్ని ఆవిష్కరించాల్సిందిగా కోరుతున్నాం. అలాగే అఖిల భారత పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులు గుండు ప్రభాకర్ గారు. అయితే ఇది ముందుగా ఎందుకు ఆవిష్కరిస్తున్నామంటే మీ అందరికీ క్యాలెండర్లు ఇవ్వడానికి కోసం, వాళ్ళందరికీ క్యాలెండర్లు ఇవ్వడం కోసం ఇది ముందుగా. కొద్దిగా చప్పట్లు కొట్టారు. ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులకి
కూరపాటి ఫౌండేషన్ తరఫున కొన్ని ఆరోగ్య సేవల్ని మీ ప్రాంత ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. యాక్చువల్లీ ఇంతకుముందు చెప్పినట్టుగా అంటే ఎన్నికల్లో గెలవాలంటే కేవలం డబ్బుతో గెలవడమే కాదు, మనం మేడం చెప్పినట్టుగా ప్రజల్లో ఉంటూ వాళ్ళ వ్యక్తిగత అవసరాలను కూడా తీర్చడం అవసరం. అయితే ఇందులో భాగంగా కూరపాటి ఫౌండేషన్ నుంచి కొన్ని పేద కుటుంబాల వాళ్ళకి నెలకు ఒక 20 ఆపరేషన్స్ ఫ్రీగా చేయడం, మీ గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినట్లయితే ఎవ్రీ ఫ్రైడే ఫ్రీ ఓపీ సర్వీసెస్. సో ఇవన్నీ కూడా మీరు ఉపయోగించుకొని మీ యొక్క రాజకీయ రంగంలో ఇంకా ముందుకు పోవాలని మా సేవలను ఉపయోగించుకొని మీ ప్రాంత ప్రజలకు తెలియాల్సింది కోరుతున్నాను. థ్యాంక్ యూ. తొందరగా తౌటం నవీన్, వార్డ్ నెంబర్. చిందం లలిత, సర్పంచ్. దుబాసి నవీన్, సర్పంచ్. నూర్జాన్పల్లి సర్పంచ్ అల్లె రాజీర్ గారు. కోమల్ల సర్పంచ్ వల్లాల అశోక్ గారు. శాంపేట్ మండల్ గోవిందాపూర్ సర్పంచ్ దాసి శ్రావణ్ కుమార్ గారు. ఉప సర్పంచ్ తుమ్మ లక్ష్మి గారు, మొగులపల్లి మండలం మెట్టుపల్లి, ఉప సర్పంచ్. రేపాక. నెక్స్ట్ స్పీడ్ వెళ్దండి నరేష్, ఉప సర్పంచ్ రేకొండ. మండల రాకేష్, ఉప సర్పంచ్. మండల రాకేష్ గారు. నెక్స్ట్ తాళ్ళ రమేష్, ఉప సర్పంచ్ గణేష్పల్లి. వెంకటేశ్వర వల్ల ముగ్గురు. నెక్స్ట్ చేరాల శ్రీనివాస్ గారు, వార్డు మెంబర్ నార్లాపూర్. నెక్స్ట్ రాచర్ల శ్రీనివాస్ గారు, వార్డు నెంబర్ రాయపర్తి. మంత్రి భాస్కర్, వార్డు సభ్యులు పులిగిల్ల.
కొంగ సురేష్ వార్డు సభ్యులు, మాచర్ల శివప్రసాద్ గారు రాయలేదు. గుర్రపు సుధాకర్ గారు, దాసి వినోద్